అంటే నార్మల్లీ డెలివరీ కంటే సిజేరియన్స్ ఎక్కువ అవుతున్నాయని ఒక ఒక మిత్ లాగా క్రియేట్ చేసేస్తున్నారు. ఇప్పుడు మనం వెళ్ళినామంటే నార్మల్ అవ్వలే సిజేరియనే అన్నట్టు మాట్లాడుతున్నారు మ్యామ్. అంటే ఎందుకు అలా అన్ని సిజేరియన్స్ ఎందుకు అవుతున్నాయి? హెల్త్ అనేది ఒక చాలా పవర్ఫుల్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. ఆడవాళ్ళు ఇక్కడనే చాలా సార్లు ఫెయిల్ అవుతారు. ఎంతసేపు వాళ్ళకున్న బాధ్యతలకి, వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్కి, వాళ్ళకున్న ఫేజ్ ఆఫ్ లైఫ్కి ఏదో ఒక వేరే ఇంపార్టెంట్ థింగ్ వచ్చేస్తుంది తప్పితే వాళ్ళ హెల్త్ ఇంపార్టెంట్ అనే ఆస్పెక్ట్ వాళ్ళు ఎప్పుడు మర్చిపోతూ ఉంటారు. నేనైతే డాక్టర్ అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. మదర్కి మా ఫాదర్కి నేను డాక్టర్ అవ్వాలని ఉండింది. ఒకప్పుడు మేం చిన్నగా ఉన్నప్పుడు నువ్వేమవుతావు అని అడగడం కంటే నువ్వు ఇది అవ్వాలి అని చెప్పే బాధ్యతే వాళ్ళకి ఎక్కువ ఉండేది. నేను అలాగే పెరిగాను. చాలా చిన్న ఏజ్ లోనే పిల్లలు మెచ్యూర్ అయిపోవడం, మదర్స్ చాలా టెన్షన్ పడుతున్నారు. ఎందుకు ఇలా? ఒకప్పుడు అలా ఉండకపోయేది కదా. ఇప్పుడైతే మరీ 9 yearsకి 10 yearsకి ఆ ఇన్నోసెన్స్ కోల్పోతున్నారు పిల్లలు. ఎలా టేక్ కేర్ చేయాలి పిల్లల్ని అనేది చాలా టెన్షన్గా తీసుకుంటున్నారు. ఎక్కడైనా కానీ ఫుడ్ని ఎక్స్ప్లాయిట్ చేయొద్దు. ఓవర్ కన్జంప్షన్ కాజెస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సబ్స్టెన్స్ అబ్యూస్ అంటాం, ఆల్కహాల్, స్మోకింగ్, సబ్స్టెన్స్ అబ్యూస్ చెప్తాం కదా. అందులో ఫుడ్ కూడా ఒకటి అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఫుడ్ని కూడా అలా అబ్యూజివ్గా చేస్తున్నారు. ఒక సెట్ ఆఫ్ జనరేషన్స్కి తినడానికి అప్పుడు ఫుడ్ లేదు, వెరైటీస్ లేవని చెప్పి ఇప్పుడున్న జనరేషన్స్ని బాగా కూర్చోబెట్టి మేపితే ప్రాబ్లమ్సే వస్తాయి. ఎవరు పడితే వాళ్ళు చేసేది ఎన్టీ స్కాన్ కాదు. ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ఎన్టీ స్కాన్ చేసుకుంటారు, ఒకరు మార్కర్ చేయించుకుంటారు వేరే ప్లేసెస్లో. అది వేస్ట్. యూ కెనాట్ డూ లైక్ దట్. ఒక ఎన్టీ స్కాన్ని మార్కర్స్ని కలిపి ఇచ్చే పవర్ఫుల్ రిపోర్టే మీకు కలిసి వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి స్కాన్ చేసుకుంటే ఒక డయాగ్నోస్టిక్ సెంటర్లో మార్కర్స్ ఇస్తారు. దాన్ని కలిపే నాదుడు ఉండడు. ఆ రోజులు పోయినాయి. సో ప్రీవియస్లీ మనం ఏది చెప్పినా కూడా కాదమ్మా ఇలాగే నార్మల్ వెజనల్ డెలివరీ అని చెప్పిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు అలా ఎవరిని ఫోర్స్ చేయడానికి లేదు. బికాస్ అటు ఆపరేటివ్ డెలివరీలో ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, అటు వెజైనల్ డెలివరీలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. లిటిగెంట్ కెపాసిటీ వచ్చేసింది పాపులేషన్కి. రిస్క్ తీసుకోవట్లేదు. రిస్క్ ఉంటదమ్మా డెలివరీలు అన్నాక మాకు ఏ రిస్క్ లేకుండా కావాలంట. ఇప్పుడు హెల్దీ బేబీ రావాలి, బాగా తిను అని ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఇచ్చేస్తారు మదర్కి వెన్ షీస్ ప్రెగ్నెంట్. సో హెల్దీ అంటే ఎక్కువ తింటే మంచి బేబీ వస్తుందన్నా మ్యామ్? మనకు హెల్దీ బేబీ రావాలా, వెయిట్ ఉన్న బేబీ రావాలా? ఎక్కువ తింటే రోగిష్టి బేబీ వస్తుంది, రోగిష్టి మదర్ అవుతుంది. అది అసలు అర్థం అవ్వట్లేదు. సో బేసిక్ గా పని తక్కువ, ఫుడ్ ఎక్కువ అయిపోతే అది చాలా ప్రమాదకరం. మొన్న వైజాగ్ లో కూడా ఒక డాక్టర్ సెకండ్ డెలివరీ టైంలోనే ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం వచ్చి తల్లి బిడ్డ ఇద్దరు చనిపోయారు. ఏమనాలి? ఇట్స్ అ నోన్ కాంప్లికేషన్ ఆఫ్ ఎనీ డెలివరీ, వెదర్ ఇట్ ఈస్ సెక్షన్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ నార్మల్. ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది ప్రెగ్నెన్సీలో ఉండే తీరుతుంది. అది ఎంబాలిజం అయ్యి లంగ్లోకి వెళ్ళి పల్మనరీ ఎంబాలిజం అయితే ఎవరేం చేస్తారు? హెల్త్కి ఈ రోజు నేను మంచిగా ఉండి రేపు నేను బాగోకపోతే డిసిప్లిన్ వైజ్గా మనకి అవుట్కమ్స్ మంచిగా ఉండవు. సో హెల్త్ అనేది దాని డెఫినిషన్లోనే 360 హాలిస్టిక్ కేర్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. ఖచ్చితంగా ఎవ్రీ డే పాటించాల్సిన సూత్రాలు 100% ఉంటాయి. సో చాలా సార్లు చాలా కూల్గా అనుకుంటారు, సెక్షన్ చేయించేసుకుంటే అసలు మాకు ఏ గోళ ఉండదు. అలా ఎప్పుడూ అనుకోవద్దు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు హెల్త్ ఫోకస్. నేను మీ యాంకర్ రోజా. ఈరోజు మనతో పాటు అలా వైద్య రంగంలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మన శిల్పిరెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్కారం మ్యామ్. డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళే ముందు కొంచెం మీ గురించి తెలుసుకోవాలని ఉంది. చిన్న ఉన్నప్పుడు నాన్న నువ్వు ఏమవుతావు అంటే మనం సైంటిస్ట్ అవుతా, డాక్టర్ అవుతా, ఇంజనీర్ అవుతా అని ఎన్నోసార్లు చెప్పుకుంటాం పేరెంట్స్కి. అలా మీరు ఎలా మ్యామ్? అంటే డాక్టర్ అవ్వాలని చిన్నప్పుడే అనుకున్నారా? లేదు, నేనైతే డాక్టర్ అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. మా మదర్కి మా ఫాదర్కి నేను డాక్టర్ అవ్వాలని ఉండింది. ఒకప్పుడు మేం చిన్నగా ఉన్నప్పుడు నువ్వేమవుతావు అని అడగడం కంటే నువ్వు ఇది అవ్వాలి అని చెప్పే బాధ్యతే వాళ్ళకి ఎక్కువ ఉండేది. నేను అలాగే పెరిగాను. డాక్టర్లో గైనకాలజిస్ట్ అవ్వాలి అని అలా మీకు ఎలా అనిపించింది మ్యామ్? నేను MBBS కంప్లీట్ అయిపోయిన తర్వాత పెరిఫెరీ అంటే ఒక చిన్న పల్లెటూరుకి వెళ్ళాను ప్రాక్టీస్ చేయడానికి. అక్కడ నాకు ఒక హాస్పిటల్ ఉండింది.
సో నాకంటూ ప్రత్యేకంగా అక్కడ ఎక్కువ ఇంటరాక్షన్ లేడీ డాక్టర్ అనేసరికి ఎక్కువ లేడీ పేషెంట్స్ చూశాను నేను. అండ్ అప్పట్లో చాలా కరువు అండ్ ఆ ప్రాంతంలో ఉమెన్ కి హెల్త్ వెల్నెస్ మీద అసలు అవేర్నెస్ లేదు. సో అలా ఆ ప్రత్యేకత అమర్చుకుని అలా చూసుకుంటూ అందరిని వాళ్ళనే చూస్తూ 2 సంవత్సరాల తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఓకే ఇందులోనే నేను చేయడానికి ఉన్నానేమో అనేసి ఇంకా నేను ఆబ్స్టెట్రిక్స్ చూస్ చేసుకున్నాను. సూపర్ మ్యామ్. అండ్ మ్యామ్ ఇప్పట్లో మీరు ఎంతో మంది పేషెంట్స్ చూసుంటారు, ఎమోషనల్ మూమెంట్స్ చూసుంటారు, హ్యాపీ మూమెంట్స్ చూసుంటారు. సో నేను ఈ మధ్య కాలంలో చూసింది ఏంటంటే ఉమెన్ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద వాళ్ళ హెల్త్ మీద అంత కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఏమన్నా అంటే మా ఆయన బాగుండాలి, పిల్లలు బాగుండాలి అంటారు, కానీ వాళ్ళ దగ్గరకు వచ్చరికి ఎందుకో కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి మ్యామ్? హెల్త్ అనేది ఒక చాలా పవర్ఫుల్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. అయితే హెల్త్కి ఈరోజు నేను మంచిగా ఉండి రేపు నేను బాగోకపోతే డిసిప్లిన్ వైజ్గా మనకి అవుట్కమ్స్ మంచిగా ఉండవు. సో హెల్త్ అనేది దాని డెఫినిషన్లోనే 360 హాలిస్టిక్ కేర్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, ఖచ్చితంగా ఎవ్రీ డే పాటించాల్సిన సూత్రాలు 100% ఉంటాయి. ఇలా కన్సిస్టెన్సీ మెయింటైన్ చెయ్యాలి ఆడవాళ్లలో, వాళ్ళు ఉన్న బరువు బాధ్యతల్లో అనేది నిజంగానే కొంచెం కష్టం. అయితే ఆడవాళ్ళు ఇక్కడనే చాలా సార్లు ఫెయిల్ అవుతారు. ఎంతసేపు వాళ్ళకున్న బాధ్యతలకి, వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ కి, వాళ్ళకున్న ఫేజ్ ఆఫ్ లైఫ్ కి ఏదో ఒక వేరే ఇంపార్టెంట్ థింగ్ వచ్చేస్తుంది తప్పితే వాళ్ళ హెల్త్ ఇంపార్టెంట్ అనే ఆస్పెక్ట్ వాళ్ళు ఎప్పుడు మర్చిపోతూ ఉంటారు. అండ్ వాళ్ళలో కూడా ఆ గుణం ఎందుకుందంటే ఉమెన్ ఆర్ ఆల్వేస్ గివింగ్. సో అలా కాబట్టి వాళ్ళకు ప్రయారిటీస్ వేరే ఉంటాయి. కానీ ఒకటి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇఫ్ యూ ప్రయారిటైజ్ యువర్ సెల్ఫ్, నీకు నువ్వు ప్రయారిటీ ఉంటే, నీ హెల్త్ మంచిగా ఉంటే, నేను నమ్ముకున్న వాళ్ళు, నీ మీద బతికే వాళ్ళు, నీ ఫ్యామిలీ, నీ ఫ్రెండ్స్ అందరూ బాగుంటారు. సో ఒక్క దగ్గర ఉమెన్స్ హెల్త్ మీద కనుక మనం ఫోకస్ చేసినట్టు అయితే డెఫినెట్ గా చుట్టుపక్కల అందరూ బెనిఫిట్ అవుతారు. సూపర్ మ్యామ్. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మ్యామ్? అంటే ఫుడ్ పరంగా లేదంటే ఫిజికల్ యాక్టివిటీస్ పరంగా, అంటే వాళ్ళకంటూ కొంచెం టైం తీసుకోవాలి, అవునా కదా మ్యామ్? సో నాకున్న కొన్ని ప్రిన్సిపల్స్ లో మనకి ఉమెన్స్ హెల్త్ కి చాలా కోర్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఒకటి డయట్ ఎప్పుడైనా నేను అందరికీ చెప్తాను, ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవాలి. పెస్టిసైడ్స్, కెమికల్స్, యాడిటివ్స్, కలర్స్, ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ మన బాడీకి హాని చేస్తాయి. అలాగే ప్లాస్టిక్స్ కూడా. సో ఇవన్నీ ఎక్స్పోజ్ కానివి వీలైనంత వరకు తింటే మనకి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ రావు. హెల్త్ కి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటే కూడా స్టేట్ ఆఫ్ హెల్త్. ఇవన్నిటితో పాటు ఏదో ఒక వ్యాయామం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని పక్కన పెడితే మనము నిద్రలేమి సమస్యలతో చాలా మంది ఆడవాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రయారిటైజ్ చేసి అన్ని పనులు చేసుకుని, అన్ని వర్క్స్ చేసుకుని, నెత్తి మీద పెట్టుకున్నది అంతా క్లియర్ చేసుకుని పడుకున్నరకు లేట్ అవుద్ది, మళ్ళీ మార్నింగే లేవాలి. సో ఇలాంటి బాధ్యతలతో వాళ్ళకి నిద్రలేమి సమస్య కూడా ఉంటుంది. నిద్రలో మన బాడీ రిపేర్ అవుతుంది. బాడీ రిపేర్ కనుక మనము ఫోకస్ చెయ్యకపోతే, బాడీ రిపేర్ సరిగ్గా లేకపోతే మనకి బాడీ ఫెటిగ్, అలసట, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్, నిద్రలేమితో వచ్చే బీపీలు, షుగర్లు ఇలాంటి చాలా రకాల సమస్యలు రావచ్చు. అండ్ ఏజ్ పరంగా 10 ఏళ్ళ తర్వాత వచ్చేవి ఇప్పుడే రావచ్చు. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వీటన్నిటితో పాటు కొన్ని వైటమిన్స్ కూడా ఉమెన్ కి బేసిక్ గా చాలా చాలా ఇంపార్టెంట్. వైటమిన్స్ లో కాల్షియం ఇంపార్టెంట్, ఐరన్ ఇంపార్టెంట్, B12 ఇంపార్టెంట్, విటమిన్ డి ఇంపార్టెంట్. ఇవన్నీ గమనించుకుని ఖచ్చితంగా వాళ్ళు వైటమిన్ సప్లిమెంటేషన్ తీసుకుంటే వాళ్ళకి ఎప్పటికైనా బెనిఫిట్. ఫస్ట్ అది మనం డైట్ లో వెతుక్కోవాలి. డైట్ లో వెతుక్కుంటే వాల్యూమ్స్ ఆఫ్ ఫుడ్ తింటే క్యాలరీ బర్నింగ్ ప్రాబ్లం అవుతుంది. అందుకే కొన్ని రకాలుగా సప్లిమెంట్స్ గా తీసుకుంటే కూడా మంచిదని చెప్తూ ఉంటాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దానికి తోడు స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ లెవెల్ ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే ఈ 4ని బ్యాలెన్స్ చేయలేము. అటు డైట్ సరిగా ఉండదు, నిద్ర సరిగా ఉండదు, వైటమిన్స్ చాలా దూరం విషయం, ఎటువంటి ఎక్సర్సైజ్ కూడా చేయలేము. సో స్ట్రెస్ అనేది ఖచ్చితంగా మేనేజ్ చేసుకోవాల్సింది. ఎలా మ్యామ్? ఇప్పుడు
పర్సనల్ లైఫ్ ని అటు ప్రొఫెషనల్ లైఫ్ రెండింటిని బ్యాలెన్స్ చేసి ప్రతి దాంట్లో స్ట్రెస్ అనే అనుకుంటున్నారు. ఈ వర్క్ బ్యాలెన్స్ అనేది ఎలా ఉండాలి మ్యామ్? ఎప్పుడైనా కానీ ఏదైనా చెడు అలవాట్లకి వెళ్ళాలంటే దారి చాలా ఈజీగా ఉంటుంది, చాలా కానీ టార్గెట్ అవుట్కమ్స్ చాలా బ్యాడ్గా ఉంటాయి. అలాగే మంచిగా ఏదైనా జరగాలి అని అంటే దానికి రూట్ కష్టంగానే ఉంటుంది, కన్సిస్టెంట్గా ఉంటుంది. దాని తర్వాత ఎవ్రీడే మనం పాటించాలి. రూట్ కష్టంగా ఉన్నప్పటికీ నీ అవుట్కమ్స్ బాగుంటాయి. సో రెస్పాన్సిబిలిటీ ఈజ్ యోర్స్. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో యూఆర్ రెస్పాన్సిబుల్. సో నీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావద్దు, నీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావద్దు, నువ్వు అటెంటివ్గా ఉండాలి, క్రియేటివ్గా వర్క్ చేసుకోవాలి, టార్గెట్స్ అచీవ్ చేయాలి. అలాగే నీ లైఫ్ బాగుండాలి, వర్క్ చేసే ప్లేస్లో కూడా ప్రెజెన్స్తో ఉండాలి. అలాగే నీ బరువు బాధ్యతలు కూడా కరెక్ట్గా తీసుకోవాలి, యాజ్ పేరెంట్స్ అయినా, యాజ్ సిబ్లింగ్స్ అయినా, యాజ్ డాటర్ ఇన్ లా అయినా, ఏదైనా కానీ బాధ్యతలు కరెక్ట్గా తీసుకోవాలంటే యూ హ్యావ్ టు చూజ్ యువర్ ఓన్ పాత్. సో మన మీద మనకి తెలిసి ఉండాలి ఖచ్చితంగా. Yes. ఈ మిస్టేక్ నమ్మకం, అవగాహన, కన్సిస్టెన్సీ, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. డాక్టర్. సో ఇలాంటివి కొంచెం మన వాళ్ళు ఆ స్టాండ్ తీసుకొని నా కోసం నేను టైం తీసుకుంటా అంటే కొంచెం ఉమెన్ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. చాలా. ఓకే మ్యామ్, ఇప్పుడు చూస్తున్నారు కదా చాలా చిన్న ఏజ్ లోనే పిల్లలు మెచ్యూర్ అయిపోవడం, మదర్స్ చాలా టెన్షన్ పడుతున్నారు. ఎందుకు ఇలా? ఒకప్పుడు అలా ఉండకపోయేది కదా, ఇప్పుడైతే మరీ 9 years కి 10 years కి ఆ ఇన్నోసెన్స్ కోల్పోతున్నారు పిల్లలు. ఎలా టేక్ కేర్ చేయాలి పిల్లల్ని అనేది చాలా టెన్షన్గా తీసుకుంటున్నారు. ఇది మనం తీసుకునే డయట్లో, మనం ఉండే ఎన్వైరన్మెంట్లో, మన జెనెటిక్స్లో ఒబేసిటీ ఏదైనా ఉందా అనే విషయంలో కూడా మనకి అన్ని పాయింట్స్ కలిపి వచ్చేది ఈ ప్రిమెచ్యూర్ మెనార్కీ అనేది. ఓకే. సో ప్రికాషియస్ ప్యూబర్టీ అంటాం. ఈ ప్రికాషియస్ ప్యూబర్టీలో మనం ఈ మధ్యకాలంలో 8 years 9 years కూడా మనకి పీరియడ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. దానికి ప్రథమంగా మనం తీసుకున్నట్టు అయితే స్థూలకాయ సమస్యలు ఉండొచ్చు, ఒబేసిటీ ఉండొచ్చు, హై ఫ్యాట్ ఈస్ట్రోజన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. తీసుకునే డయట్, మనం తీసుకునే డయట్లో హై హార్మోన్ ఇండ్యూస్డ్ ఫ్యాట్ వచ్చే డయట్ అయితే ఖచ్చితంగా అలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. జంక్ అనేది జంకే, దాని పేరు అలా ఉన్నా కూడా తెలపలపా తినేస్తారు. సో అది అవాయిడ్ చేయాలి. ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ లేకుండా కూడా పిల్లలు రోజు కూర్చుని స్కూల్లో కూర్చుని, ఇండ్లలో టీవీల దగ్గర కూర్చుని, ఎక్స్టెండెడ్ అవర్స్ చదువుకుంటూ నిద్ర కూడా లేకుండా ఉంటే ఆబ్వియస్లీ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి. వీటన్నిటితో పాటు ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటాం, మేబీ ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్, పొల్యూషన్ ఫ్యాక్టర్స్, ఇలా ప్లాస్టిక్స్, ఎన్నో రకాల ఇన్ఫ్లుయెన్సెస్ వాళ్ళ మీద ఉంటున్నాయి. ఏదైతేనేమి ఇప్పుడున్న పరిస్థితిలో పిల్లల్లో హోమ్ ఫుడ్ కల్చర్, క్యాలరీస్ ప్రోటీన్ బ్యాలెన్స్ చేసే కల్చర్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఇంట్లో పనులన్నీ అలవాటు చేయాలి. అదేవిధంగా ఖచ్చితంగా ఏదో ఒక స్పోర్ట్ కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ మనం పెద్దపీట వేయాలి. ఒక గంట అన్నా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ మీద పెట్టాలి. అలాగే వాళ్ళ నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. 8-9 o'clockకి షట్ డౌన్ ద డే. అట్లీస్ట్ బై 9-9:30 దే షుడ్ స్లీప్, ఆర్ ఎల్స్ వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వీటన్నిటితో పాటు ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్లో ఫ్యామిలీ, దాని తర్వాత టుగెదర్ ఉండడము, దాని తర్వాత వాళ్ళకి నిలబడ్డము, వాళ్ళకి ఆ కల్చర్ నేర్పించడము, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇవన్నీ మనము చేస్తూ ఉంటే మళ్ళీ మనకు విల్ గో బ్యాక్. 11-12 అవుతుంది, 12-13 అవుతుంది, 13-14 కూడా అవుతుంది. అది వెనక్కి వెళ్ళాలి. సో పేరెంట్స్ అండ్ పిల్లలు కూడా కొంచెం ఇలాంటి, యాజ్ ఏ మదర్ గా మ్యామ్, ఇప్పుడు ఎర్లీ సైన్స్ ఆఫ్ పుబర్టీ మనం చూస్తున్నాం అంటే మన బాడీ, అంటే పిల్లల బాడీ చెప్తుందా? ఖచ్చితంగా చెప్తుంది. అంటే ఎలాంటి సైన్స్ ఉంటాయి మ్యామ్ పిల్లల్లో? యాక్సిలరీ అండ్ ప్యూబిక్ హెయిర్, ఇప్పుడు టీలార్కి, ప్యూబార్కి, మెనార్కి ఇట్లా అంటాం అనమాట. సో యాక్సిలరీ ప్యూబిక్ హెయిర్ డెవలప్మెంట్ ఉంటుంది, బ్రెస్ట్ బడ్స్ అండ్ బ్రెస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది. ఆ తర్వాతనే మనకు పీరియడ్స్ వస్తాయి. సో ఇలాంటివి ఏమన్నా కనుక మనకు స్టార్ట్ అయినట్టు అనిపిస్తే పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్ ఉంటారు. సో పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మనకి ఖచ్చితంగా వాళ్ళు గైడ్ చేస్తారు. ఒకవేళ ప్రిమెచ్యూర్గా వచ్చినట్టు వాళ్ళకి అనిపించే అట్లాంటి సైన్స్ ఏమైనా ఉన్నట్టయితే వాళ్ళు దాన్ని పోస్ట్పోన్ చేయడానికి స్పెసిఫిక్ మెడికేషన్స్, ట్రీట్మెంట్స్, ఫాలోఅప్ అన్నీ ఉన్నాయి.
సో పిల్లలు కూడా అలా ఏదైనా చేంజ్ వచ్చినప్పుడు మదర్ దగ్గరికి వెళ్ళి చెప్పే అంత ఆ బాండింగ్ ఉండాలి. బాండింగ్ ఉండాలి, మదర్స్ కళ్ళలో అబ్జర్వేషన్ కెపాసిటీ కూడా ఉండాలి. సో అండ్ ఎవ్రీథింగ్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. అండ్ మనము గమనించుకున్నప్పుడే మనకు కొన్ని విషయాలు బయటపడతాయి. మ్యామ్ మీకు ఒకటి ఇన్సిడెంట్ ఖచ్చితంగా షేర్ చేసుకోవాలని వచ్చాను మ్యామ్. ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళదే, మాకు తెలిసిన వాళ్ళే, నా సర్కిల్లో జరిగిందే. సో లవ్ 6 years ఆఫ్ మంచి హ్యాపీ రిలేషన్షిప్, చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంట్లో ఒప్పించుకొని పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, అంత బాగుంది. సో వన్ ఫైన్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇట్లా మేము లవ్ చేసుకుంటున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకుంటాం. ఆల్ గుడ్, వాళ్ళు కూడా వీళ్ళు ఓకే చెప్పారు, వాళ్ళు ఓకే చెప్పారు. ఉండండి సడన్గా వాళ్ళ ఇంట్లో ఏమనిందంటే, లేదమ్మా సరే బయటికి వెళ్దాం రేపు. సైడ్ ఓకే అత్తమ్మా, కాకపోతే నా దగ్గర నేను డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, తన దగ్గరికి వెళ్ళినాక మీ దగ్గరకు వస్తా. ఏమైంది? ఈసారి నేను పీసీఓడి మెడికేషన్ తీసుకుంటున్నా. సో సడన్గా వాళ్ళ ఇంట్లో ఎలా బిహేవ్ చేసిందంటే, ఇలాంటి అమ్మాయిని ఎలా లవ్ చేసావు నువ్వు, పిల్లలు పుట్టిన అమ్మాయి నువ్వు లవ్ చేస్తావా? సో అక్కడ సిచ్యువేషన్ ఎలా మారిపోయిందంటే చాలా ఎమోషనల్ అయిపోయినాం అందరం. ఏంటి అంత సడన్గా అంత పెద్ద మాట అమ్మాయి తీసుకోవడం, ఎలా తీసుకుందో తెలియదు కానీ మాకైతే లిటరల్గా షాక్ అయిపోయినాం మేమందరం. ఎలా అన్నారు అని. నిజంగా పీసీఓడి ఉంటే కన్సీవ్ అవ్వడం చాలా కష్టం అయిపోతుందా డాక్? పీసీఓడి అనే ప్రాబ్లంలో ఎగ్ ఫార్మేషన్, ఎగ్ రిలీజ్, ఎగ్ క్వాలిటీ, రెగ్యులర్ పీరియడ్స్, వెయిట్ గెయిన్ ఇష్యూస్, ఎక్సెస్ హెయిర్, కోర్స్ హెయిర్, యాక్నే, ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి పీసీఓలో అన్నీ ఉండవు. ప్రతి పీసీఓలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండవు. ప్రతి పీసీఓలో అవాంఛిత రోమాల సమస్య ఉండదు. సో పీసీఓలు కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీసీఓ ఉంటుంది. అందులో సివియారిటీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అయితే పీసీఓలో ఒకటి మనం కామన్గా ఏం చూస్తామంటే ఎగ్ ఫార్మేషన్, ఎగ్ రిలీజ్, ఎగ్ క్వాలిటీ, ఇవి కొంచెము పైకి కిందికి ఉంటాయి. బట్ మనం ఇవి ఎట్లా ఉన్నప్పటికీను లైఫ్ స్టైల్ చేంజెస్తో, మంచి సపోర్టివ్ మెడికేషన్స్తో, ఎక్సర్సైజెస్తో, డయట్తో మనం పీసీఓని రెక్టిఫై చేసుకోవచ్చు. సో అది ప్రాబ్లం ఏదైతే ఏంటి ప్రాబ్లం. సో మనము ఎన్నోసార్లు ఉంటాము, మనము మంచిగా ఉన్నారని చెప్పి మ్యారేజ్ చేసుకుంటాము. నెక్స్ట్ మంత్ యాక్సిడెంట్ అయ్యి కాలిపోతే ఏం చేస్తారు? అలాగే సో పీసీఓడి ఈజ్ నాట్ టు బి క్రిమినలైజ్డ్, ఇట్ హ్యాస్ టు బి మేనేజ్డ్. దానికి ఒక స్పెసిఫిక్ డైట్ ప్లాన్ ఉంటుంది, లైఫ్ స్టైల్ ప్యాటర్న్స్ ఉంటాయి, అన్వాంటెడ్గా ఎక్కువ క్యాలరీ ఫుడ్ తీసుకోవద్దు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పీసీఓలో కూడా మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి. సో పీసీఓ ఇన్ఫర్టిలిటీ హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళినా కూడా పీసీఓ రెక్టిఫికేషన్, ఫర్టిలిటీ కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తాయి. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ యు సీ ద ప్రాబ్లం. ఎవరికైనా ఏదైనా ఒక ప్రాబ్లం దొరికితే ఎగరేద్దామని రెడీగా ఉన్న వాళ్ళకి చిన్నది దొరికినా కూడా ఇలా మెస్అప్ చేస్తారు. అది పీసీఓ ప్రాబ్లం కాదు, అది అవతల వల్ల ఉన్న మైండ్ సెట్ ప్రాబ్లం. సో అక్కడ ఎమోషనల్ చాలా హర్ట్ అయిన విషయం ఇంకోటి మ్యామ్, ఎవరైతే 6 years లవ్ చేశారో ఆ అబ్బాయి కూడా ఆ అమ్మాయి సైడ్ స్టాండ్ తీసుకోకుండా, సరే నా డిసిషన్ ఏంటో నేను నీకు రేపు చెప్తా. సో అది నిజం చెప్పాలంటే చాలా అది మంచి అనిపించలేదు అసలు ఆ సీన్. అందులో ఏది జరిగినా కూడా అది మంచిగా జరిగింది. ఎందుకంటే ఒక చిన్న విషయానికి కూడా నిలబడని మనిషితో జీవితాంతం కలిసి వెళ్ళడం అనేది జరగదు. సో ఏదో ఒక ఎక్స్టర్నల్ ఫోర్సో సంథింగ్ నీకు వాళ్ళ ట్రాన్స్పరెన్సీ చూపించేసింది. సో ఈమె చేసుకున్న పుణ్యం వల్లనే అవన్నీ కనిపించినాయి. ఇట్ ఈస్ ఓకే, యూ కెన్ ఆల్వేస్ హ్యావ్ అ బెటర్ లైఫ్. అండర్స్టాండింగ్ పార్ట్నర్స్, అండర్స్టాండింగ్ ఫ్యామిలీ లేకపోతే ముందు చూసే ప్రాబ్లమ్స్ కంటే ఇది చాలా బెటర్. కానీ మేము ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఇలా ఫీల్ అవుతుంటారు ఏంటంటే, ఈ పీసీఓడి వల్ల నాకు ఏదో అయిపోయింది అన్న రేంజ్లో ఫీల్ అవుతారు. ఇట్లా ఫీల్ అయ్యే అమ్మాయిలకి మీరు చెప్పేది ఏంటంటే, మదర్స్కి కానీ ఇప్పుడు ఆడవాళ్ళకి కానీ, ఆ పాయింట్ ఆఫ్ సిచ్యువేషన్లో నాకు ఆడవాళ్ళ శత్రువులని ఎప్పుడప్పుడు వినేదాన్ని. కానీ అక్కడ నాకు అర్థమైంది అసలు ఒకవేళ తన డాటర్కి అలా ఉంటుంటే మనం అలా మాట్లాడడం కదా. డాటర్కే ఉంటే ఆమె పర్స్పెక్టివే డిఫరెంట్ ఉంటుంది, ఆమె డిఫెన్సివ్ అవుతుంది అవతల వాళ్ళు ఏదైనా అంటే. సో ఏదైనప్పటికీను పీసీఓడి, పీసీఓఎస్ అనే సమస్యలు లైఫ్ స్టైల్కి సంబంధించినవి. అండ్ మన దినచర్యలు కనుక మనం కరెక్ట్గా మేనేజ్ చేసుకున్నట్టు అయితే, మన లైఫ్లో కొన్ని డిసిప్లినరీ పాయింట్స్ తీసుకున్నట్టయితే, కరెక్ట్ ట్రీట్మెంట్ ఫాలో చేస్తే అవి ఖచ్చితంగా కంట్రోల్ అవుతాయి. అండ్
తెలియని ప్రాబ్లమ్స్ కంటే తెలిసిన ప్రాబ్లమ్స్ని మనం ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ పీసీఓకి డెఫినెట్గా అద్భుతమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, రెమీడియల్ మెజర్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా ఫాలో చేయొచ్చు. ఇట్లా చిన్న చిన్న వాటికి స్ట్రెస్ లెవెల్స్, డిప్రెషన్ మోడ్ అంటూ వెళ్ళిపోతారు అమ్మాయిలు. సో వీళ్ళకి మీరు ఇచ్చే ద బెస్ట్ అడ్వైస్ ఏముంటుంది? బాడీ అన్న తర్వాత చాలా హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. పీరియడ్ వచ్చినప్పుడు వేరేలాగా ఉంటుంది మైండ్ సెట్, పీరియడ్ వచ్చిన 10 daysకి వేరేలాగా ఉంటుంది, 15 daysకి వేరేలాగా ఉంటుంది, మళ్ళీ పీరియడ్ వచ్చే ముందు వేరేలాగా ఉంటుంది. సో ఈ ఫ్లక్చువేషన్స్ అనేవి ఉమెన్స్ బాడీలో డిపెండింగ్ ఆన్ అవర్ హార్మోన్స్ వస్తాయి. ఆ హార్మోన్స్ తోని ఎక్స్ప్రెషన్స్, వర్డ్స్, మూడ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడితే మన బాడీకి ఒక మంచి డిఫెన్సివ్ మెకానిజం ఉంటుంది. ఆ మెకానిజంని మనం యాక్టివేట్ చేసుకుని డైలీ లైఫ్ స్టైల్, కోపానికి సంతోషానికి అతీతంగా ట్రాన్స్పరెంట్గా ఒక మిడ్ టర్మ్గా లైఫ్ మనం లీడ్ చేస్తే డెఫిషియెంట్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా పోతాయి. అండ్ అందులో మనం యోగా హెల్ప్ తీసుకోవచ్చు, ఎక్సర్సైజ్ హెల్ప్ తీసుకోవచ్చు, మనం హోమ్ కుకింగ్లో ఏదైతే లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయో అలాంటి డయట్ మనం ఫాలో చేస్తూ చూసుకోవచ్చు. సో ఎన్ని ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఉన్నా కూడా నీ మైండ్ సెట్ నీ కంట్రోల్లో ఉండాలి. అలాంటప్పుడు పీసీఓతో ఉన్న వాళ్ళకి షుగర్ క్రేవింగ్స్ వస్తూనే ఉంటాయి, కానీ వాళ్ళకి స్ట్రాంగ్ యాటిట్యూడ్ ఉండాలి. ఐ డోంట్ వాంట్, నో మీన్స్ నో అని ఉంటే డెఫినెట్ గా వాళ్ళు కూడా సెట్ అయిపోతారు. సూపర్ మ్యామ్. అండ్ ఇప్పుడు మీరు పీరియడ్స్ గురించి మాట్లాడారు. సో కొంతమందికి 2 days అవుతుంది పీరియడ్స్, కొంతమందికి 1 week. సో చాలా మంది ఏంటంటే అమ్మాయిలు ఎవరైతే 1-2 days పీరియడ్స్ వచ్చి అయిపోతే అమ్మాయ 2 days అయిపోయింది, నో క్రాంప్స్, నో ఎగ్స్ అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా 2-3 days అవడం అనేది బ్లెస్సింగ్ మ్యామ్, లేకపోతే బాడీ మనని ఏదైనా వాంట్ చేస్తుందా? ఇట్స్ నాట్ నార్మల్ అన్నట్టు. బేసిక్ గా ఫ్లో అనేది మనకి కొంతమందికి 2 days ఉంటుంది, కొంతమందికి 7 days ఉంటుంది. నంబర్ ఆఫ్ డేస్ నార్మల్ ఇస్ 2 to 7. Okay. And length of cycle is 21 days to 35 days. But consistent గా నీకు 40 days cycle ఉంటే that is also normal. Consistency. So regular గా ఉండాలి. ఓకే, రెగ్యులర్ గా ఉండాలి. సో every 35 days కోసం that's regular, that's normal. 34, 33, 32 so still normal. సో ఇట్లా మనము ఫ్రీక్వెన్సీని, నంబర్ ఆఫ్ డేస్ ని ఒకటేలాగా ఆలోచించం. బాడీ అయిన తర్వాత ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ఈ మంత్ ఒకవేళ నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నువ్వు 10 రోజులు సరిగా పడుకోలేదు, ఆబ్వియస్లీ నీకు పీరియడ్ లేట్ గా రావచ్చు, ఓవ్యులేషన్ లేట్ కావచ్చు. ఈ మంత్ నువ్వు విగరస్ చాలా ఎక్కువ పని చేసేసావు, ఏదో ప్రాబ్లం వచ్చేసింది, స్ట్రెస్డ్ అవుట్ ఉన్నావు, తొందరగా రావచ్చు. సో పీరియడ్స్ అనేవి దే విల్ డెఫినెట్లీ బి ఇన్ఫ్లుయెన్స్డ్ అండర్ యువర్ రొటీన్ వర్క్. ఓకే, సో మనం బ్యాలెన్స్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇలాంటి విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి, లైట్ తీసుకోకూడదు. మ్యామ్ ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువ అయిపోయినాయి మ్యామ్. అంటే ఇది కూడా డైలీ రొటీన్లో చేంజెస్ ఏదైనా చేస్తే దాన్ని కూడా కంట్రోల్ చేయొచ్చా మనం? ఖచ్చితంగా. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకు పెరిగాయో మనం ఆలోచించాలి. పాతకాలంలో 50% మేల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, 50% ఫీమేల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనుకోవచ్చు. పాతకాలంలో అయితే 30% ఫీమేల్, 30% మేల్, 30% బోత్, 10% అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇలా ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 60-70% మేల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మిగతాయి ఫీమేల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక లాస్ట్ 10 సంవత్సరాలుగా చూసుకున్నట్టయితే మేల్ స్పర్మ్ క్వాలిటీ చాలా పడిపోయింది. అది వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ రీజన్స్ రైట్ నౌ. బట్ ఉమెన్లో కూడా అలాగే లాస్ట్ 15-20 years చూసుకున్నట్టయితే మనం అనుకున్న పీసీఓ పెరిగింది, ఎండోమెట్రియోసిస్ పెరిగిపోయినాయి, ఫైబ్రాయిడ్స్ పెరిగిపోయినాయి, అడినోమయోసిస్ పెరిగిపోయినాయి, యూట్రైన్ అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఇట్లా ఎన్నో ఇష్యూస్ ద్వారా మనకి ఇన్ఫర్టిలిటీ సమస్యలు పెరుగుతున్నాయి. ఏదైనప్పటికీ మేము ఇప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ప్రోగ్రామ్ అని ఒకటి చేస్తున్నాం. ఈ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ప్రోగ్రామ్లో హస్బెండ్ వైఫ్ ఇద్దరికి మీరు ఎక్కడైనా ఉండొచ్చు, గ్లోబల్, ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ యు ఆర్ దేర్. వీ హ్యావ్ అన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ వేర్ వీ జాయిన్ ఆల్ ఆఫ్ దెమ్ in a program for the next 3 months, where we will tell you all tips for a healthy conception mode. So ఏం తినాలి, ఎన్ని గంటలు పడుకోవాలి, ఏం ఎక్సర్సైజెస్ చేయాలి,
మైండ్ సెట్ ఎలా ఉండాలి, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, మీ సైకలాజికల్ థాట్ ప్రాసెసెస్ ఎలా ఉండాలి, ఇలా ఒక సెట్ ఆఫ్ అన్ని వి కనెక్ట్ ఆల్ ద డాట్స్ అండ్ మేక్ ఇట్ ఎ హోలిస్టిక్ ప్రోగ్రామ్. ఇలా ఒక హోలిస్టిక్ ప్రోగ్రామ్ ని మేము లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం. ఫస్ట్ ఇనిషియల్ గా 21 day ప్రోగ్రామ్ అని పెట్టాం. బట్ మాకేం అర్థమైందంటే 21 days లో ఎవరు మారరు, మార్పు అనేది రావట్లేదు. కానీ రిజల్ట్స్ కూడా బాగా వచ్చాయి. అయితే వితౌట్ వై డోంట్ వి ఎక్స్టెండ్. ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీ అన్న తర్వాత హెల్దీ ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకో, ఎంత మంచిది. ఒక హెల్దీ మదర్ విల్ గివ్ హెల్దీ బేబీ, అండ్ హెల్దీ మదర్, హెల్దీ బేబీ, హెల్దీ ఫ్యామిలీ విల్ బి అ హెల్దీ యూనిట్ ఇన్ ద సొసైటీ. అట్లా అనుకుని మేము 3 months చేసాం. 3 months ప్రోగ్రామ్ కూడా ట్రెమెండస్ రిజల్ట్స్ ఉన్నాయి. న్యాచురల్ గా ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి. వాళ్ళకి ఎక్కడైతే స్పాట్స్ ఉంటాయో, ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి స్పాంటేనియస్ గా రిజాల్వ్ అవుతున్నాయి. ఎన్నో ఫెయిలియర్స్ చూసిన వాళ్ళు కూడా సక్సెస్ చూస్తున్నారు. సో ఎనీథింగ్ దట్ వీ కెన్ కరెక్ట్ ఇన్ అవర్ సెల్ఫ్స్ విచ్ ఇస్ యాక్చువల్లీ గోయింగ్ టు హెల్ప్ యూ. సో మనము ఆ ప్రెగ్నెన్సీకే, ఆ ఫేజ్కే ఆలోచించొద్దు, ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించాలి. ఏదో రకంగా చాలాసార్లు ఏమనుకుంటారంటే, మనము ప్రెగ్నెన్సీ రావట్లేదు కదా, ఫర్టిలిటీ సెంటర్ వెళ్తే ఐవీఎఫ్ చేయించుకుంటే ప్రెగ్నెన్సీస్ వస్తాయి అనుకుంటారు. అలా ఎప్పుడు రాదు. నువ్వు ప్రాబ్లమ్ని కరెక్ట్ చేయనంత వరకు నువ్వు సుత్తు తిరుగుతూనే ఉంటావు తప్పితే నీకు అక్కడ టార్గెట్ అచీవ్ అవ్వదు. దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ కన్సీవ్ విత్ వైటమిన్స్, విత్ సమ్ నెసెసరీ చేంజెస్. బట్ ఈవెన్చువల్గా ఎనీబడి హూస్ ప్లానింగ్, they can come to this platform, have certain lifestyle set, you conceive, you have a happy pregnancy, healthy mother, healthy baby, they'll be set. So అందుకే మేము ఆ ప్లాట్ఫామ్ పెట్టాం. ఆ ప్లాట్ఫామ్ లో we are having good natural preconceptions, we are also having difficult ఫర్టిలిటీ కేసెస్ ని క్రాక్ అవుట్ చేసి ప్రెగ్నెన్సీస్ ఇస్తున్నారు. సూపర్ మ్యామ్. సో ఇంకా మనం పార్టిసిపేట్ చేయొచ్చు ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో, లైక్ వైఫ్ అండ్ హస్బెండ్. ఓకే మ్యామ్, ఇప్పుడు చాలా మంది నేను ప్లాన్ చేస్తున్నా, నేను కన్సీవ్ అవ్వట్లేదు, ఐఎమ్ ప్లానింగ్ అంటే, ఈ ప్లానింగ్ అనేది ఎలా ఉంటుంది మ్యామ్? అంటే డేట్స్ క్యాల్కులేట్ చేయడం అనేది అందరికీ తెలీదు, లైక్ హౌ టు ప్లాన్ అనేది, దాని గురించి కొంచెం డీటెయిల్ గా చెప్తారా? ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు ఇద్దరు మంచి క్లియర్ మైండ్ సెట్ తో ఉండాలి. ఎస్, వీఆర్ రెడీ టు వెల్కమ్ ఎ బేబీ ఇన్ టు అవర్ లైఫ్. It's a responsibility. It's an emotional responsibility, it's physical responsibility, it's a financial responsibility, it's commitment. కాబట్టి ఇద్దరు రెడీగా ఉండాలి. రెడీగా ఉన్నప్పుడు 100% మేము అందరికీ చెప్తాము, ప్రీనేటల్ వైటమిన్ స్టార్ట్ చేయండి, ఫాలిక్ యాసిడ్ స్టార్ట్ చేయండి, ఏదైనా విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటే కరెక్ట్ చేసుకోండి, విటమిన్ డి, B12 ఇవన్నీ కామన్ డెఫిషియన్సీస్ కరెక్ట్ చేసుకోండి, రక్తహీనత ఉంటే కరెక్ట్ చేసుకోండి, మీకు ఏమైనా పాస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వెదర్ ఇట్ ఇస్ ఒబేసిటీ కరెక్ట్ చేసుకోండి, వెదర్ ఇట్ ఈస్ డయాబెటీస్ సేఫ్ మెడికేషన్స్కి వెళ్ళండి, HbA1c less than 6కి వెళ్ళి ప్లాన్ చేసుకోండి. ఇలా అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్కి వెళ్ళకుండా ప్లాన్డ్గా వెళ్ళినట్టు అయితే మనకి ప్రెగ్నెన్సీలో అవుట్కమ్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇలా మనం ప్రిపేర్ చేసుకుని ఎగ్జాక్ట్లీ ఒక 2 to 3 months రైట్ డయట్, రైట్ స్లీప్ ప్యాటర్న్, రైట్ ప్రీనేటల్ వైటమిన్స్, రైట్ స్ట్రక్చర్డ్ లివింగ్, దాంతోపాటు అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే ఇంటర్కోర్స్ మెయింటైన్ చేసుకుంటే మనకి డెఫినెట్గా అవుట్కమ్స్ బాగుంటాయి. అప్పుడు నీకు ఖచ్చితంగా నువ్వు ఫాలిక్యులర్ స్టడీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏమవుతుందో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. బేసిక్ టెస్ట్, నీ హార్మోన్స్ మంచిగా ఉన్నాయి, నీ సిమెన్ మంచిగా ఉంది, ఇవి బేసిక్ టెస్ట్లు చేసుకుంటే చాలు. సో ప్లానింగ్ చేసుకున్న ఖచ్చితంగా టెస్ట్లు అన్ని చేసుకుంటే ప్లాన్ చేసుకోవచ్చు. మ్యామ్, ఇప్పుడు ప్లానింగ్ లోనే ఇఫ్ మదర్ ఈస్ RH నెగిటివ్ అండ్ ఫాదర్ వచ్చి పాజిటివ్, సో ఇలా ఏదైనా చేంజ్ ఉంటే బ్లడ్ గ్రూప్స్ లో బేబీకి ఏమైనా డిఫెక్ట్ ఉంటుందా? దీన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటారా? ఇది RH నెగటివ్ ప్రెగ్నెన్సీస్ డెఫినెట్గా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అంటాం. నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న మదర్ లో ఫాదర్ది పాజిటివ్ ఉంటే, ఒకవేళ బేబీకి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే బేబీలో పాజిటివ్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి మదర్ సైడ్ వెళ్ళాయి అనుకో, మదర్కి ఆ పాజిటివ్ బ్లడ్ సెల్ కి మదర్ నెగటివ్ కాబట్టి యాంటీబాడీస్ తయారవుతాయి. ఓకే, నథింగ్ హ్యాపన్స్ ఇన్ దిస్ ప్రెగ్నెన్సీ, దిస్ బేబీ విల్ బి ఫైన్, దిస్ బేబీ విల్ డెలివర్ అండ్ ఎవ్రీథింగ్ విల్ గో ఆన్. బట్ ఆ నెగటివ్ మదర్లో పాజిటివ్ బేబీకి ఒకవేళ యాంటీబాడీస్ తయారవుతే మనం దాన్ని విరుగుడికి యాంటీడీ ఇంజెక్షన్ ఇవ్వచ్చు. 28 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఇవ్వచ్చు, డెలివరీ అయిన తర్వాత కూడా ఇవ్వచ్చు. ఇలా ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఆ యాంటీబాడీస్ న్యూట్రలైజ్ అయిపోతాయి. ఒకవేళ
నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న మదర్ కి నెగటివ్ బ్లడ్ గ్రూప్ బేబీ ఉంటే ఏమీ కాదు, ఎవరికి ఏమీ కాదు. పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న బేబీ ఉంటే మనం యాంటీబాడీస్ కి మనం విరుగుడు ఇచ్చాం కాబట్టి యాంటీడీ 300 IU ఇచ్చాం కాబట్టి అది పని చూసుకుంటుంది. 28 weeks కి ఇవ్వాలి, డెలివరీ అయిన తర్వాత కూడా ఒకవేళ ఇవ్వలేదు, సో ఈ పాజిటివ్ బ్లడ్ సెల్స్ వెళ్ళి నెగటివ్ బ్లడ్ సెల్స్ దగ్గర యాంటీబాడీస్ తయారు చేసినప్పుడు నెక్స్ట్ టైం ప్రెగ్నెంట్ వచ్చినప్పుడు ఆ యాంటీబాడీస్ ఏదైతే పాజిటివ్ కి తయారైన యాంటీబాడీస్ ఉంటాయి కదా, అవి ప్లాసెంటా క్రాస్ చేసి ఈ నెక్స్ట్ బేబీ దగ్గరికి వెళ్తాయి. బేబీ దగ్గరికి వెళ్ళి ఆ బేబీలో ఉన్న రెడ్ బ్లడ్ సెల్స్ ని చితిపేస్తాయి. దానివల్ల ఆ బేబీలో రక్తహీనత, ఆ బేబీలో మనకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ చూస్తాం. RH ఐసోఇమ్యునైజేషన్ కి సంబంధించిన సిమ్టమ్స్ ఉంటాయి. అంటే కొంచెము ఎర్ర రక్త కణాలు చితిలినప్పుడు మనకి రక్తహీనత వస్తుంది. రక్తహీనత వచ్చినప్పుడు బాడీ కొంచెం నీరులాగా అవుతుంది. సో వాటర్ పట్టినట్టు ఉంటుంది అనమాట. అది పొట్టలో అయినా వాటర్ రావచ్చు బేబీకి, లేకపోతే లంగ్లో అయినా వాటర్ రావచ్చు. ఇవన్నీ రక్తహీనతకి సిమ్టమ్స్. అది మనం స్కాన్లో కూడా గమనించవచ్చు. గమనించుకుని మనము కార్డ్లో, బేబీ అంబలికల్ కార్డ్లో ట్రాన్స్ఫ్యూజన్ కూడా చేస్తాం. సో ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్ లాగా మనం చేసి బేబీని కాపాడే ఛాన్సెస్ ఉంటాయి. అయితే అందరికీ అన్ని వేళలా ఈ ఎక్స్చేంజ్ అనేది జరగదు. సో యాంటీబాడీస్ ఉన్నాయా లేవా అని నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా యాంటీడీ ఇచ్చినా ఇవ్వకపోయినా ICT టెస్ట్ చేస్తారు. ఇండైరెక్ట్ స్కోమ్స్ టెస్ట్ అని ఉంటుంది, అది చేసి యాంటీబాడీ టైటర్ చెక్ చేస్తారు. ఏమీ లేవంటే ప్రాబ్లం లేదు, ఉన్నాయి అని అంటే మనం క్లోజ్గా మానిటర్ చేసి అనీమియా సిమ్టమ్స్ ఉన్నాయా, ఈ హైడ్రాప్స్ అంటాం, ఎక్కడైతే బేబీలో కొంచెం స్వెల్లింగ్స్ వస్తూ ఉంటాయి, ఈ హైడ్రాప్స్ ఫీచర్స్ ఉన్నాయా చెక్ చేసుకుని మనము కొంచెం త్వరగా డెలివరీ చేసుకునే అవకాశాలు ఉంటాయి. డెలివరీ అయిన తర్వాత మళ్ళీ ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్స్ చేసుకుని బేబీని స్టెబిలైజ్ చేసుకోవాలి. సో ఇదంతా కూడాను RH ఐసోఇమ్యునైజేషన్ ఉన్న ప్రెగ్నెన్సీ, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఇవన్నీ కూడా టెర్షరీ ట్రీట్మెంట్ లెవెల్ 4 సెంటర్స్లోనే ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్స్ కానీ ఇంట్రాయూట్రైన్ ట్రాన్స్ఫ్యూజన్స్ కానీ ఇవన్నీ జరుగుతాయి. మన దగ్గర ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనము ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఎక్స్పీరియన్స్ సెంటర్స్లో చేసుకోవాల్సిందే. సో హై రిస్క్ ప్రెగ్నెన్సీలో ఇప్పుడు RH నెగిటివ్తో పాటు మ్యామ్, ఇఫ్ మదర్ ఇస్ HIV పాజిటివ్, అలాంటి కేస్ని మనం ఎలా డీల్ చేస్తాం మ్యామ్? HIV పాజిటివ్ మదర్స్కి కూడా మంచి అవుట్కమ్స్ ఉంటాయి. సో వాళ్ళు ప్రెగ్నెన్సీతో వస్తే వాళ్ళ వైరల్ లోడ్ ఏంటి, వాళ్ళ CD4 కౌంట్ ఏంటి, వాళ్ళు ఏమేం యాంటీవైరల్స్ మీద ఉన్నారో చెక్ చేసుకుని, సేఫ్ యాంటీవైరల్స్ ఉన్నాయి, దానికి తగ్గట్టు ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. మంచి వైటమిన్స్, సప్లిమెంట్స్, డయట్, వాళ్ళకి కూడా మనం అన్ని సంరక్షణ ఇచ్చినట్టు అవుతే అలాంటి న్యాచురల్గా మనకి బెటర్ అవుట్కమ్స్ ఉండడానికి ఈ యాంటీవైరల్స్ కూడా మనం కంటిన్యూస్గా ఇస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దానికి ఫ్రీగా సప్లిమెంటేషన్స్ ఇస్తుంది, ప్లస్ మెడికేషన్స్. వీటన్నిటి ద్వారా మనం ముందుకెళ్ళి డెలివరీ టైంలో కూడా మనం జాగ్రత్తగా యూనివర్సల్ ప్రికాషన్స్ తీసుకుని బేబీ డెలివరీ చేసుకుని, బేబీ డెలివరీ అయిన తర్వాత బేబీకి కూడా మనము ఆ యాంటీవైరల్ డ్రగ్ డ్రాప్స్ అవి ఇస్తాం. సర్టన్ మంత్స్ వరకు ఇస్తాం. ఆ తర్వాత మానిటరింగ్ చేస్తూ ఉంటాం. సో మనకి ఇప్పుడు ఉన్న ఫైనాన్షియల్ కండిషన్ని బట్టి, మనకు ఉన్న స్తోమతని బట్టి వాళ్ళకి 2 ఆప్షన్స్ కూడా ఉంటాయి. మీరు కావాలంటే బ్రెస్ట్ ఫీడ్ కూడా ఇవ్వచ్చు. ఇఫ్ యు ఆర్ నాట్ ఫైనాన్షియలీ సౌండ్ అండ్ ఆల్ దాట్, నువ్వు బ్రెస్ట్ ఫీడింగ్ కూడా ఇవ్వచ్చు. యూనివర్సల్ ప్రికాషన్స్ తీసుకుంటూ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు అంటాం. ఎవరికైతే ఫైనాన్షియలీ నాట్ అ ప్రాబ్లం అనుకుంటే ఫార్ములా ఫీడింగ్ స్టార్ట్ చేస్తారు. ఓకే, ఇవన్నీ కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీ. మ్యామ్, ఇప్పుడు మిస్క్యారేజెస్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి కదా మ్యామ్, బిఫోర్తో కంపేర్ చేస్తే. అంటే ఉమెన్ ఒక్కటే ఆ మేజర్ రోల్ ప్లే చేస్తుందా మిస్క్యారేజెస్కి? లేదు ఫాదర్, అంటే ఒక హెల్దీ సెమెన్ ఉంటే కూడా హెల్దీ బేబీ ఉంటుంది అంటారు కదా. సో మిస్క్యారేజెస్కి మ్యాక్సిమం టు మ్యాక్సిమం అమ్మాయికి ఇలా అయింది అంటారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి మ్యామ్? నాకు ఒక స్ట్రాంగ్ అభిప్రాయం ఉంది మిస్క్యారేజెస్ మీద. ఓకే, సో హార్ట్ బీట్ వచ్చిన తర్వాత మిస్క్యారేజెస్ అయితే దానికి 3 స్ట్రాంగ్ రీజన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు హార్ట్ బీట్ కూడా రాకుండా కూడా మిస్క్యారేజెస్ అవుతాయి.
అవి మేబీ ఎగ్ క్వాలిటీ స్పర్మ్ క్వాలిటీ Quality మంచిగా బట్టి. లేకపోతే అవ్వచ్చు. హార్ట్ బీట్ వచ్చి మిస్క్యారేజ్ అయిన వాళ్ళకి ఈదర్ వాళ్ళకి ఎగ్ క్వాలిటీ అన్న స్పర్మ్ క్వాలిటీ అన్న ఇష్యూస్ ఉన్నాయి, అది స్ట్రాంగ్గా మనం చెక్ చేసుకోవాలి. ఓకే. సెకండ్ థింగ్ చాలా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు వాళ్ళు నెగ్లెక్ట్ చేసేస్తారు. ఏదైనా బ్లడ్ కోయాగులేషన్ ప్రాబ్లమ్స్, క్లాటింగ్ టెండెన్సీస్, ప్రెగ్నెన్సీ లాసెస్ ఏమైనా ఉన్నాయా అని మనం చెక్ చేసుకోవాలి. ఓకే. అదేవిధంగా మనము ఎంత గమనించుకుంటూ ఉన్నా కూడా ఏదైనా హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయో ఏంటో మనకు తెలియదు. సో మనకు తెలిసిందే మనం దాన్ని ముందు పెట్టుకొని వెళ్ళొద్దు. ఎప్పుడైనా కానీ ప్రెగ్నెన్సీ లాసెస్ వాళ్ళు అక్కడ అలా అయింది ఇక్కడ ఇలా అయిందని యూ కెనాట్ కనెక్ట్ ద డాట్. ఒక్కలే ఏం జరుగుతుందో మనం ట్రాక్ చేస్తే ఈజీగా సొల్యూషన్ వస్తుంది. అడపదడప మనము రిజల్ట్స్ ఇవ్వలేం. యూ హ్యావ్ టు బి కన్సిస్టెంట్. ఒకే చోట ఉన్నట్టు అయితే వాళ్ళు మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా, ఎటువంటి సమస్య వచ్చినా కూడా మనకి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఎర్లీ ప్రెగ్నెన్సీ లాసెస్ క్వాలిటీ వల్ల ఉండొచ్చు, హార్ట్ బీట్ వచ్చి మిస్క్యారేజెస్ అవుతే స్పర్మ్ ఫ్యాక్టర్ వల్ల ఉండొచ్చు, హై డిఎఫ్ఐస్ వల్ల ఉండొచ్చు, వారికోసీల్ వల్ల ఉండొచ్చు, స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఉంటే మనకి అది యూట్రైన్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఉంటే మనకి సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అట్లా ఉండొచ్చు. అదే హస్బెండ్ సైడ్ స్పర్మాటిక్స్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వారికోసీల్స్ ఉండొచ్చు, వాటి వల్ల కూడా రావచ్చు. బేబీ సైడ్ కూడా స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ రావచ్చు, జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో వీటన్నిటిని మనము పద్ధతిగా కూర్చొని ఇవాల్యుయేట్ చేసుకుని ఖచ్చితంగా సొల్యూషన్ అనేది తీయాలి. అండ్ ప్రెగ్నెన్సీ లాస్ వచ్చింది, ఏమో దేనివల్ల వచ్చిందో ఎప్పుడు అనుకోవద్దు. ఏదో కారణం ఉంటుంది, కారణం ఖచ్చితంగా కనుక్కోవాలి, తెలుసుకోవాలి. అండ్ చాలా సార్లు ఇప్పుడు మన కంట్రీలో అంటే మనం ప్రైవేట్ గా వెళ్ళి చెక్ చేసుకుని చూసుకోవచ్చు. అదర్ కంట్రీస్ లో అయితే ఆల్మోస్ట్ 2 miscarriages 3 miscarriages అయ్యేంత వరకు కూడా వాళ్ళు అసలు ఇవాల్యుయేషన్ చేయరు. ఇది చాలా కామన్ అంటారు, కానీ అలా ఎప్పుడు అనుకోవద్దు. మనకి ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ అవుట్కమ్ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఖచ్చితంగా అన్ని రకాల క్యారెక్టరిస్టిక్స్ ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఫైండ్ అవుట్ చెయ్యాలి. అనుకూలంగా మనం మార్చుకోవాలి. డెఫినెట్గా మనం అక్కడికి తీసుకొచ్చి అన్ని ఫ్యాక్టర్స్ని క్యూర్ చేసుకుని మనం నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి వెళ్ళాలి. ఒక మిస్క్యారేజ్ అయింది, మళ్ళీ 6 నెలల తర్వాత ఇంకో ప్రెగ్నెన్సీతో వచ్చి డాక్టర్ దగ్గర కూర్చోవద్దు. నాకెందుకు మిస్క్యారేజ్ అయింది డాక్టర్, నేను ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలా, ఏం తీసుకోవాలా, ప్రీనేటల్స్ తీసుకోవాలా, వెయిట్ లాస్ ఉంటే వెయిట్ గెయిన్ అయితే వెయిట్ లాస్ అవ్వాలి, షుగర్ కంట్రోల్ లేకపోతే షుగర్ కంట్రోల్ చేసుకోవాలి, హస్బెండ్ సైడ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆండ్రాలజిస్ట్ దగ్గర పంపించాలి. ఇవన్నీ సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకోకుండా మిస్క్యారేజ్ అయిన వాళ్ళు మళ్ళీ నా దగ్గర వచ్చి కూర్చొని ఎందుకమ్మా మందులు వాళ్ళు మాకు ఎవరు చెప్పలేదంటారు. ఎన్ని వందల వేల రీల్స్ చేసినా, వందల వేల కామెంట్స్ చేసినా, ఏం చేసినా, ఎన్ని వీడియోస్ చేసినా irresponsible behavior cannot be forgiven at all. Yes ma'am. ఫాలిక్ యాసిడ్ దాని బెనిఫిట్స్ ఎన్నిసార్లు మీరు చెప్పుకుంటారు. ఆ బేసిక్ మెడిసిన్ తీసుకోవడానికి కూడా ఇప్పుడు అవసరం లేదులే, గోళీలు వేసుకొని నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అవ్వాలా. మేమిద్దరం ప్లాన్ చేసుకోలేదు, కానీ మేము ప్రెగ్నెంట్, మేము ఫోలిక్ యాసిడ్ వేసుకోలేదు. ఇట్స్ టూ స్మాల్ అలైన్ బట్ టూ డీప్ టు అండర్స్టాండ్ అన్నట్టు మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంది. సో టు ద న్యూలీ మ్యారీడ్ ఎవరైతే ప్లాన్ చేసుకున్నారో ఖచ్చితంగా వాళ్ళు 3 months నుంచి ఫాలిక్ యాసిడ్ అనేది కంటిన్యూస్గా యూజ్ చేయాలి. అంటే రెగ్యులర్గా డైలీ ఒక డోస్ తీసుకోవాలి టాబ్లెట్. అండ్ మెయిల్ ఫ్యాక్టర్ కూడా ఇప్పుడు ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఒకసారి ఆండ్రాలజిస్ట్ దగ్గర సిమెన్ అనాలిసిస్ చేయించుకొని ముందుకెళ్తే బెటర్. ఏ ల్యాబ్లో పడితే ఆ ల్యాబ్లో చేయించుకోకుండా ఆండ్రాలజీ ల్యాబ్లో కనుక అనాలిసిస్ రిపోర్ట్ చేయించుకుంటే మనకి కరెక్ట్ రిజల్ట్స్, దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే మ్యామ్, ఈ మధ్య కూడా అంటే నార్మల్ ప్రెగ్నెంట్ అంటే నార్మల్ డెలివరీ కంటే సిజేరియన్స్ ఎక్కువ అవుతున్నాయని ఒక మిత్ లాగా క్రియేట్ చేసేస్తున్నారు. ఇప్పుడు మనం వెళ్ళినామంటే నార్మల్ అవ్వలే, సిజేరియనే అన్నట్టు మాట్లాడుతున్నారు మ్యామ్. అంటే ఎందుకు అలా అన్ని సిజేరియన్స్ ఎందుకు అవుతున్నాయి? నార్మల్ డెలివరీ అనడం కంటేను వెజైనల్ డెలివరీ, అసిస్టెడ్ వెజైనల్ డెలివరీ, దాని తర్వాత వెజైనల్ డెలివరీ ఆఫ్టర్ సిజేరియన్, ఇవి ఆప్షన్స్. అయితే సిజేరియన్లో కూడా ఎమర్జెన్సీ సిజేరియన్ వేరు, ఎలెక్టివ్ సిజేరియన్ వేరు. ఒక వెజైనల్ డెలివరీ అవ్వాలి అని అంటే మదర్కి ఫిట్నెస్, స్ట్రెంగ్త్, బోత్ మెంటల్ అండ్ ఫిజికల్, సపోర్ట్, బోత్ పార్ట్నర్ అండ్ ఫ్యామిలీ, అదే కాకుండా ఎటువంటి మెడికల్ కాంప్లికేషన్స్ ఉండొద్దు. ఇవన్నీ కూడా ఒక మంచి సెంటర్లో బుక్ అవుతే అన్నీ ఉంటాయి. కానీ ఇమోషనల్ స్ట్రెంగ్త్,
ఫ్యామిలీ సపోర్ట్, ఇవన్నీ చాలా తక్కువైపోయాయి. అందరికీ ఏంటంటే ఒక మంచి రోజు, ఒక మంచి ఫ్యాన్సీ టైంలో అలా డెలివరీస్ కావాలి. వాళ్ళకి ఎవ్వరికి ఈమెకు పెయిన్ లేకుండా డెలివరీ అయిపోవాలి. సో ఇట్లాంటి ఎన్నో కన్స్ట్రెంట్స్ మ్యానిపులేట్ చేయంగా వెజైనల్ డెలివరీస్ తగ్గుతున్నాయి, ఆపరేటివ్ డెలివరీస్ పెరుగుతున్నాయి. అదే స్టైల్లో వెజైనల్ డెలివరీ కావాలనుకునే వాళ్ళు కూడా ఉంటున్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళ ఫిట్నెస్ కానీ, వాళ్ళ స్ట్రెంగ్త్స్ కానీ, వాళ్ళు వర్కప్ చేసుకుని, ఫ్యామిలీ సపోర్ట్ కానీ అన్ని తీసుకుని ముందుకెళ్తున్నారు. ఏది కావాలనుకునే వాళ్ళు కూడా అది వాళ్ళకంటూ వాళ్ళ హక్కు. అది రైట్. యాజ్ ఉమెన్ నేను ఒకటే చెప్తాను, ఎనీ డెలివరీ దట్ యూ వాంట్, ఇట్ ఈస్ యువర్ డెసిషన్. నీ డెసిషన్, నీ వరకు నీ డెసిషనే కరెక్ట్, అంతే. వేరే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నా దగ్గరికి ఎవరైనా వచ్చి నాకు సిజేరియన్ చేయండి డాక్టర్ అని అంటే నేను చేస్తాను, బికాస్ అందులో కూడా నాకు ఎక్స్పర్టీస్ ఉంది. 100% ఒక నార్మల్ డెలివరీ ఎంత కాన్ఫిడెంట్గా, ఒక వెజైనల్ డెలివరీ ఎంత కాన్ఫిడెంట్గా నేను చేయగలుగుతాను, ఒక వీబ్యాక్ ఎంత కాన్ఫిడెంట్గా నేను చేయగలుగుతాను, ఒక బ్రీచ్ డెలివరీ ఎంత కాన్ఫిడెంట్గా నేను చేయగలుగుతాను, అంతకంటే 10 times కాన్ఫిడెంట్ నేను సర్జికల్గా నేను సిజేరియన్ చేయగలుగుతాను. అందులో ఏ కాంప్లికేషన్స్ వచ్చినా తట్టుకోగలుగుతాను, నిలబడగలుగుతాను, ఆప్షన్స్ ఇవ్వగలుగుతాను. రిపీటెడ్ సర్జరీస్ అయినా కూడా నువ్వు ఏమి రిస్క్ లేకుండా ఇమ్మీడియట్ గా మంచిగా అయ్యేటట్టు కూడా చేయగలుగుతాం. ఇది అంతా ఎప్పుడు పాసిబుల్? నీ పక్కన ఉన్న పేషెంట్ కి ఒక ఒపీనియన్ ఉంటే నీకు ఇవన్నీ పాసిబుల్. నీ పక్కన ఉన్న పేషెంట్ ఒపీనియనే వేరేదైతే మనం ఏం చేస్తాం చెప్పు? సో మనకేం కావాలో మనం పక్కా డిసైడ్ చేసుకుంటే అది మనం సాధించి తీరుతాం. సో ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్, యూ టేక్ డిసిషన్ వాట్ యూ వాంట్. అందరూ చదువుకున్న వాళ్ళే కదా ఇప్పుడు, ఎవరు చదువు లేకుండా ఉంటున్నారు? చదువు లేని వాళ్ళకైతే వాళ్ళకి మనం గైడ్ చేయాలి, అమ్మా ఇది రిస్క్, ఇది రిస్క్ లేదు, కాస్త చూసుకోవాలి. చదువు ఉన్న వాళ్ళకి ఒక డాక్టర్ చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి తెలుసు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ ఆప్షన్స్ ఏంటి, వాళ్ళ కెపాసిటీస్ ఏంటి, అన్నీ తెలుసు. సో వాళ్ళు ఏది డిసైడ్ చేసుకుంటే వాళ్ళది మేము ఎగ్జిక్యూట్ చేస్తాం. ఆ రోజులు పోయినాయి. సో ప్రీవియస్లీ మనం ఏది చెప్పినా కూడా కాదమ్మా ఇలాగ నార్మల్ వెజైనల్ డెలివరీ అని చెప్పిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు అలా ఎవరిని ఫోర్స్ చేయడానికి లేదు. బికాస్ అటు ఆపరేటివ్ డెలివరీలో ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, అటు వెజైనల్ డెలివరీలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. లిటిగెంట్ కెపాసిటీ వచ్చేసింది పాపులేషన్ కి, రిస్క్ తీసుకోవట్లేదు. రిస్క్ ఉంటదమ్మా డెలివరీలు అన్నాక మాకు ఏ రిస్క్ లేకుండా కావాలంట. ఒక డెలివరీ అయిన తర్వాత యూట్రస్ కాంట్రాక్ట్ అవ్వాలి, ష్రింక్ అవ్వాలి, బ్లీడింగ్ ఆగాలి. దాని తర్వాత మనం ఎక్కడైనా సూచర్స్ అనేది వేసేది. యూట్రస్ ష్రింక్ కాకపోతే ఏం చేస్తాం? అందరికీ స్థూలకాయ సమస్యలు, పెద్ద బేబీస్. మరి అవి యూట్రస్ ష్రింక్ అవ్వకుండా బ్లీడ్ అయితే ఎవరు రెస్పాన్సిబుల్? డాక్టర్ రెస్పాన్సిబిలిటీ కాదు అది. ఎంత మెడిసిన్స్ ఇచ్చినా కూడా నువ్వు ఓవర్ డిస్టెండెడ్ యూట్రస్ విత్ హై వాటర్ లెవెల్ బిగ్ బేబీతో వస్తే ఆబ్వియస్లీ ఇట్స్ రిస్కీ. దానికి ఆపరేషన్ చేసినా రిస్కీ, నార్మల్ చేసినా రిస్కీ. సో రిస్క్ అనేది ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ చాయిసెస్. రిస్క్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కండిషన్ లో ఉంటుంది. అండ్ డెలివరీ అనేదే ఒక స్టేట్ ఆఫ్ సమ్ రిస్క్ ఆర్ ది అదర్, బోత్ ఫర్ ద మదర్ అండ్ ద చైల్డ్. మనము మన వైజాగ్ లో కూడా ఒక డాక్టర్ సెకండ్ డెలివరీ టైంలోనే ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం వచ్చి తల్లి బిడ్డ ఇద్దరు చనిపోయారు. ఏమనాలి? ఇట్స్ ఎ నోన్ కాంప్లికేషన్ ఆఫ్ ఎనీ డెలివరీ, వెదర్ ఇట్ ఈస్ సెక్షన్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ నార్మల్. ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది ప్రెగ్నెన్సీలో ఉండే తీరుతుంది. అది ఎంబాలిజం అయ్యి లంగ్ లోకి వెళ్ళి పల్మనరీ ఎంబాలిజం అయితే ఎవరేం చేస్తారు? సో చాలా సార్లు చాలా కూల్ గా అనుకుంటారు, సెక్షన్ చేయించేసుకుంటే అసలు మాకు ఏ గోళ ఉండదు. అలా ఎప్పుడూ అనుకోవద్దు. సిజేరియన్ సెక్షన్స్ కి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్, ఉన్న లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ లో మనం చూసుకున్నట్టయితే వెజైనల్ డెలివరీ చాలా మేలు. కానీ ఎప్పుడు ఎవరికైనా ఈ రోజు కనిపిస్తుంది కానీ రేపు ఎల్లుండి తర్వాత ఏదైనా అవుతుందంటే ఏం కనిపిస్తుంది. సో ఈ రోజు లేబర్లో ఏదైనా పెయిన్స్ ఉంటాయని అంటే దాని గురించి ఆలోచిస్తారు తప్పితే సిజేరియన్ అయిపోయిన తర్వాత వారం రోజులు పెయిన్ ఉన్నాను నేను భరిస్తారు.
అంతేగా ఏం చేస్తారు. ఏం చేయాలి? సో మంచి చెడు ఇట్స్ అ పార్ట్ ఆఫ్ కాయిన్, హెడ్ అండ్ టైల్స్. Yes. ఇట్ ఈస్ దేర్, అది అక్కడే ఉంది, నువ్వు చూడడం లేదు అంతే. అంతే. అండ్ డెలివరీస్ లో ఎప్పుడైనా ఏ ప్రాబ్లమ్స్ అయినా రావచ్చు. అండ్ ఇవన్నీ చూసే మేము ఫలానా ఇది ఫలానా అది అని కాకుండా మీరు ఏది కావాలంటే అది మ్యామ్, ఇప్పుడు హెల్దీ బేబీ గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మామూలుగా హెల్దీ బేబీ వెయిట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండొచ్చు మ్యామ్? ఇండియన్ బేబీస్ నాకు నేను 25 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి 2.5 to 3 kg ఉండేవాళ్ళు. సో మోస్ట్లీ యూనో ఆ 2.7, 2.6, 2.8 kg బేబీస్ మేము ఎక్కువ చూసాం. ఓకే. ఇదైతే మీరు హ్యాపీ. ఇప్పుడు బోత్ ఎక్స్ట్రీమ్స్ ఉంటున్నాయి. లెస్ దెన్ 2 kg బేబీ ఉంటున్నాయి, స్మాలర్ బేబీ రిస్క్, బీపీస్, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఇవన్నీ ఉండి అలా అవుతున్నాయి. కొన్నేమో అన్ని 3.5, 4 kg అట్లా అవుతున్నాయి. సో ఒకప్పుడు ఇంతే ఉండేది, 2.5 to 3 kg బేబీస్ అంటే చాలా మటుకు అవే ఉండేది. హెల్దీ బేబీ ఒక వన్ సెగ్మెంట్ ఆఫ్ పాపులేషన్ లో, అందరిలో కాకపోయినా వన్ సెగ్మెంట్ ఆఫ్ పాపులేషన్ లో ఇలాగే ఉండేది. కానీ ఇప్పుడు ఇదర్ స్మాల్ బేబీస్ ఆర్ ఇదర్ బిగ్ బేబీస్ కూడా నంబర్స్ వచ్చేసాయి. ఒక 15-20% ఇది, 15-20% ఇది వచ్చేసింది, విచ్ ఇస్ అ వెరీ బిగ్ నంబర్, కంపేర్ టు పాస్ట్. ఇప్పుడు 4 kg బేబీ అన్నారు కదా, ఇప్పుడు 4 kg హెల్దీ బేబీ అంటున్నారు. ఒకవేళ బేబీ అట్లా 4 kgs పుడితే తనకి ఏదైనా ప్రాబ్లం ఉంటుందా బేబీకి? బేబీకి అప్పటిదప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి న్యూ బోర్న్ పీరియడ్ లో. దాని తర్వాత ఫ్యూచర్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. బిగ్ బేబీస్ అందరికి న్యూ బోర్న్ గా ఉన్నప్పుడు లో షుగర్ అవ్వడం, లో కాల్షియం అవ్వడం, దాని తర్వాత పొటాషియం లెవెల్స్ అవి కొంచెం, ఎలక్ట్రోలైట్స్, బైకార్బ్స్ కొంచెం తగ్గడం, ఇలాంటివి కొన్ని ఉంటాయి. జాండిస్ కొంచెం ఎక్కువ ఉండడం, ఫీడింగ్ డిఫికల్టీస్ ఉండడం, ఎందుకంటే దే డిమాండ్ మోర్, మదర్ కాంట్ ప్రొడ్యూస్ ఇమీడియట్లీ సో మచ్, ఇవి. అండ్ అడిషనల్ ఫీడ్, ఇవన్నీ కూడా అప్పటిదప్పుడు. లాంగ్ టర్మ్ లో డయాబెటీస్ వచ్చే ఛాన్స్, చైల్డ్హుడ్ ఒబెసిటీ వచ్చే ఛాన్స్, మెటబాలిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ అప్పుడు కనిపించేవి, డెలివరీ అయ్యాక. ఇవి ఫ్యూచర్ లో కనిపించేవి, ఓ 10 ఏళ్లకో 15 ఏళ్లకో అలా కనిపిస్తుంది. ఏవి ప్రెగ్నెన్సీలో కనిపించావు కాబట్టి వీళ్ళకి అవన్నీ అర్థం కాదు. మంచి లావ్ బేబీ కావాలనుకుంటారు. దట్ ఈస్ వెరీ 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 రాంగ్. ఏదైనా కానీ ఐడియల్ బేబీ వెయిటే కరెక్ట్. అరౌండ్ 3 kg స్టిల్ ఓకే, but 3.5, 4, 4.5, all these babies are not correct for an average person. You have higher build, higher height, higher personality, different race, Caucasians, itla untaru chaala mandi, different personality, different weights vastayi. Normal mediocre Indian personality, Indian mother weight, Indian father's height weight చూసుకున్నట్టయితే కరెక్ట్ గా ఇంతే వస్తాయి. అంతే వస్తుంది. ఓకే మ్యామ్, ఇందాక మనం బ్రీచ్ పొజిషన్ గురించి మాట్లాడుకున్నాం. సో బ్రీచ్ పొజిషన్ లో ఉంటే ఖచ్చితంగా వెజైనల్ డెలివరీ అనేది కష్టమా? అన్ని బ్రీచెస్ వెజైనల్ డెలివరీ అవ్వవు. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని బ్రీచ్ డెలివరీస్ మనము ఫుట్లింగ్ అంటాం. మనము ఫుట్లింగ్ అంటే చిన్న పాదం ఇలా బయటకు వస్తుంది, అలా మనం బ్రీచ్ డెలివరీ చేయలేం. ఫ్రాంక్ బ్రీచ్, ఫ్లెక్స్డ్ బ్రీచే కొంచెం చేయగలుగుతాం. సో డిపెండింగ్ ఆన్ వాట్ పొజిషన్ ఇట్ ఇస్, మనం చేయగలిగే పొజిషన్ కి తీసుకెళ్ళగలగాలి. తీసుకెళ్ళలేకపోతే మనం కూడా సెక్షన్ చేసుకోవడమే ఉత్తమం, బెస్ట్ ఆప్షన్. మంచి పొజిషన్స్ లో బ్రీచ్ ఫిక్స్ అయిపోయి అంతా బాగుంటే మనం చేసుకోవచ్చు. మ్యామ్, ఇప్పుడు ప్రెగ్నెన్సీలో మనం స్కాన్స్ తీస్తాం, ఎన్టీ స్కాన్, టీఫా స్కాన్. సర్టెన్ మంత్స్లో ఇప్పుడు 11 to 13 లో మనం ఎన్టీ స్కాన్ తీసుకున్నాం, 18 to 22 వీక్స్లో మనం టీఫా తీసుకున్నాం. వై నాట్ అదర్ వీక్స్ మ్యామ్? అంటే ఈ వీక్స్లోనే ఈ స్కాన్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తాం? బేసిక్ గా మనము ఫస్ట్ ట్రైమిస్టర్ ఏమో జెనెటిక్స్ మీద పడతాం. అండ్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో, మోడిఫైయబుల్ ప్రాబ్లమ్స్ అంటాం, అంటే బీపీ వచ్చే అవకాశం ఉందా, స్మాలర్ బేబీ రిస్క్ ఉందా, ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, జెనెటిక్ గా ట్రైజోమీ 13, 18, 21 ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా, ఇవి కనుక్కోవడానికి. ఇవి కనుక్కునే బెస్ట్ టైం 12 to 13 వీక్స్. మాక్సిమం ఇస్ 13 వీక్స్ 6 days లోపే. ద లీస్ట్ ఇస్ 11 వీక్స్ దాటిన తర్వాత. బేబీ సైజ్ ఉంటుంది 45 to 85 అని.
mm ఆ లోపే మనం చేయగలుగుతాం. అందుకే అది అవి అలా వచ్చింది. ఓకే. అండ్ దాన్ని మనం మార్కర్తో కంబైన్ చేసుకుంటే ఏవైతే మనకి బ్లడ్ మార్కర్స్ ఉంటాయో, బీటా హెచ్సిజీ అని ఒక హార్మోన్ ఉంటుంది, పిఏపిపి అని ఉంటుంది, పిఎల్జిఎఫ్ అని ఉంటుంది. ఇవన్నీ మనం మార్కర్స్ని కలిపి రిపోర్ట్ ప్రాసెస్ అవుతుంది. ఓకే. స్కాన్ రిపోర్ట్, మార్కర్ రిపోర్ట్ కలిపి ఇస్తారు. కలిపి మనకు అసెస్మెంట్ ఇస్తారు. జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఏమైనా కనిపిస్తున్నాయా, బీపీ వచ్చే అవకాశం ఉందా, స్మాలర్ బేబీ రిస్క్ ఉందా, ప్రీటర్మ్ డెలివరీ రిస్క్ ఉందా, ఇవన్నీ పారామీటర్స్ మనం మ్యాచ్ చేసి ఒక సాఫ్ట్వేర్లో వస్తుంది. రకరకాల సాఫ్ట్వేర్లు ఉన్నాయి. ఆస్ట్రియా అని ఉంటుంది, వ్యూ పాయింట్ అని ఉంటుంది, సోలోకేర్ అని ఉంటుంది, చాలా రకాల సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్లో నుంచి మన రేస్, మన ఎథనిసిటీ, పాస్ట్ హిస్టరీ, బీపీ అన్ని కలిపి వస్తాయి. మనకి రిస్క్ అసెస్మెంట్ వస్తుంది. అది ఎన్టీ స్కాన్. ఎవరు పడితే వాళ్ళు చేసేది ఎన్టీ స్కాన్ కాదు. ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ఎన్టీ స్కాన్ చేయించుకుంటారు, ఒకరు మార్కర్ చేయించుకుంటారు వేరే వేరే ప్లేసెస్లో. అది వేస్ట్. యూ కెనాట్ డూ లైక్ దట్. ఒక ఎన్టీ స్కాన్ని మార్కర్స్ని కలిపి ఇచ్చే పవర్ఫుల్ రిపోర్టే మీకు కలిసి వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి స్కాన్ చేసుకుంటారు, ఒక డయాగ్నోస్టిక్ సెంటర్లో మార్కర్స్ ఇస్తారు. దాన్ని కలిపే నాదుడు ఉండడు. అలా ఎప్పుడు చేయొద్దు. ఫీటల్ మెడిసిన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఫీటల్ మెడిసిన్ స్కాన్ చేయించుకుని వాళ్ళ దగ్గరే మార్కర్స్ చేయించుకుని కంబైన్డ్ రిపోర్ట్ 1 వీక్లో తీసుకోవాలి. ఇదే చాలా ఇంపార్టెంట్. ఇది ఎన్టీ స్కాన్. నౌ బేబీకి స్ట్రక్చర్స్ అన్నీ ఫామ్ అవ్వడానికి, వెదర్ ఇట్ ఈస్ హార్ట్, వెదర్ ఇట్ ఈస్ కిడ్నీ, వెదర్ ఇట్ ఈస్ స్టమక్, వెదర్ ఇట్ ఈస్ బౌల్, వెదర్ ఇట్ ఈస్ ఐస్, నోస్, లిప్స్, హ్యాండ్స్, లెగ్స్, ఫింగర్స్, ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా ఎంతో కొంత 18 to 22 వీక్స్ మధ్యలో బాగా కనిపిస్తాయి. ఆ టైంలోనే అనామలీ స్కాన్ అంటాం. ఇది అనాటమీ స్కాన్. ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క విధంగా అన్ని చెక్ చేసే స్కాన్. సో ఈ టైంలో మనం ఎందుకు ఇది చేస్తామంటే, మన కంట్రీలో 20 to 24 వీక్స్ మధ్యలోనే మనము టర్మినేషన్ డిసిషన్ తీసుకోవాలి. ఏదైనా బేబీకి ఏదైనా డిఫెక్ట్, ఏదైనా స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉంటే 20 వీక్స్ లోపు మనం టర్మినేషన్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని 24 వీక్స్ చేశారు. సో 23 వీక్స్ 6 days లోపే మనం టర్మినేషన్ చేయగలుగుతాం స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఉంటే. అందుకే మనకి స్కాన్ అనేది ఆ టైంలో పెట్టారు. అండ్ అదే టైంలో మనం హార్ట్ అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. అరౌండ్ 22 వీక్స్కి అయితే మనం హార్ట్ కూడా చాలా క్లియర్గా ఏర్పడుతుంది. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ స్కాన్స్. అండ్ క్వాలిఫైడ్ పీపుల్ చెయ్యాలి. ఎవరు పడితే వాళ్ళు చేసేదాన్ని ఈ స్కాన్స్ అన్నారు. దీనికి ఒక సర్టిఫికేషన్ ఉంటుంది, దానికి ఒక స్పెసిఫైడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇన్ని నంబర్ ఆఫ్ స్కాన్స్ చేసిన తర్వాతనే, ఇన్ని లెవెల్స్ ఆఫ్ ఎగ్జామ్ రాసిన తర్వాతనే ఆ స్కాన్కి పర్మిషన్ ఉంటుంది, లైసెన్స్ ఉంటుంది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అందరికీ తెలీదు, చెప్పినా అర్థం చేసుకోరు. ఒక 1000 రూపీస్ అటు ఇటు అని చెప్పేసేసి కక్కుర్తికి వెళ్ళి ఎక్కడెక్కడో ఏదో చేసుకుంటా ఉంటారు. తర్వాత వాళ్ళే బాధపడాలి. ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా వాళ్ళే ఫేస్. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా చిన్నది ఏదైనా వచ్చినా కూడా డాక్టర్ విల్ ఆల్వేస్ సే దట్ నేను చెప్పలేదని మీకు ముందే ఇక్కడ మిస్ అయిపోతాయి ప్రాబ్లమ్స్. ఎందుకు బయట వాళ్ళు చెప్పిన మాటల కంటే డాక్టర్ ఏదైనా చెప్తే ఆ డాక్టర్కి ఏం తెలుసులే అన్నట్టు అయిపోయింది మ్యామ్ బయట. బికాస్ దే థింక్ దే హ్యావ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ రాంగ్. కంప్లీట్ గా రాంగ్ ఇది అడిషన్. బికాస్ మీరు కంబైన్డ్ రిపోర్ట్ తీసుకోకుండా, ప్రివెంటివ్ మెడికేషన్స్ పెట్టుకోకుండా బీపీ వచ్చింది అనుకో ప్రెగ్నెన్సీలో, విచ్ ఇస్ ప్రివెంటబుల్. బీపీ వస్తే ప్రీటర్మ్ డెలివరీ అవుతుంది, మదర్కి లైఫ్ రిస్క్ ఉంటుంది, ఐసీయూస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, బీపీకి ఎన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. అలాగే ప్రీటర్మ్ డెలివరీ అయితే బేబీకి కూడా ఎన్ఐసీయూ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లా ఎన్నో రకాల హామ్ నుంచి మనం కాపాడుకోవాలి. మ్యామ్ ఇప్పుడు ఈ మధ్య ఫీటల్ ఎక్కువ కూడా మనం చెక్ చేస్తున్నాం కదా, దానికి రీజన్ ఏంటి మ్యామ్? ఒబేసిటీ చాలా పెరిగిపోయింది. 30+ ప్రెగ్నెన్సీస్ కూడా పెరిగిపోయాయి. పీసీఓడి, డయాబెటీస్ కూడా పెరిగిపోయింది. మరి ఇవన్నిటి వల్ల కార్డియాక్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి కదా, మనం కళ్ళు మూసుకొని ఉంటే అలాగా. సో స్క్రీనింగ్ మెథడ్స్ కూడా పెరిగిపోతాయి. ఒకప్పుడు 10 mothersలో ఒకరికే మనము ఎక్కువ స్క్రీన్ చేసాము, కానీ ఇప్పుడు అలా కాదు, ప్రతి ఒక్కరికి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు? చాలా మట్టుకు 30+ ఉంటున్నారు, చాలా మట్టుకు 80 kgs అబవ్ ఉంటున్నారు, చాలా మట్టుకు పీసీఓడి ఉంటున్నారు, మిగిలిన వాళ్ళు డయాబెటిక్ ఉంటున్నారు. సో ఒక వెరీ మీడియాకర్ లో రిస్క్ ఏజ్ మదర్ 23-24 years ఉన్నా కూడా
వాళ్ళకి పీసీఓ హెచ్బిఏవన్సీ 6లు 7లు ఉంటున్నాయి. ఏం చేయాలి? ఎవరెవరినని వెతకాలి, ఎంత అంత అని వెతకాలి. సో అలా అని కొన్నిసార్లు తప్పదు అంత ఇన్సిడెంట్స్ పెరిగినప్పుడు. అండ్ people don't have the tolerance to accept a child with disability, yes ma'am, whether it is cardiac or anyways. They have their own targets that they don't want a unhealthy child. అలాంటప్పుడు స్క్రీనింగ్ ప్రోటోకాల్స్ కొంచెం స్ట్రాంగ్ గా చేయాల్సిన అవసరం పడుతుంది. ఇప్పుడు మ్యామ్ పీరియడ్స్ లో పికిల్ అండ్ కర్డ్ తినొద్దు అంటారు, ఎందుకు? ఇస్ దట్ ఎ మిత్? లేదు, ఇట్స్ అ మిత్, ఓకే. డెఫినెట్ గా ఇట్స్ అ మిత్. బట్ పికిల్ అనే దాంట్లో న్యూట్రిషన్ అయితే ఏమీ లేదు. హై సాల్ట్ కంటెంట్, హై ఆయిల్ కంటెంట్. ఒకప్పుడు వి డెంట్ హ్యావ్ ఫ్రెష్ ఫుడ్ అవైలబుల్. ఆ టైంలో పికిల్స్ వచ్చాయి. ఓకే. మేబీ పిక్లింగ్ అనే దాంట్లో మనకి ప్రోబయోటిక్స్ ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి అని చెప్తారు. బట్ ద హోల్ పాయింట్ ఇస్ మీకు ఫ్రెష్ ఫుడ్ దొరకనప్పుడు పికిల్సే ఫర్ ఎవ్రీథింగ్. ఎస్పెషలీ సమ్మర్స్ లో వెన్ వెజీస్ వర్ నాట్ దేర్, వెజిటబుల్స్ అని లేనప్పుడు పికిల్స్ పనికి వచ్చాయి. మరి ఎక్కడైనా వెజిటబుల్స్ లేనప్పుడు పికిల్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? లేదు లేదు. మరి ఎందుకు పికిల్స్ తినాలి? ఫర్ టేస్ట్, ఫర్ ఫ్లేవర్, వన్స్ ఇన్ అ వైల్ స్టిల్ ఓకే. ఓకే. బట్ రెగ్యులర్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మ్యామ్ పీరియడ్స్ లో గుడికి కూడా వెళ్ళొద్దు అంటారు, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి మ్యామ్? ఇట్ ఈస్ ఇట్స్ అ సోషల్ టాబూ. సోషల్ టాబూస్ చాలా ఉన్నాయి. చాలా. చైల్డ్ మ్యారేజ్ ఉందా? ఏమైంది? పోయిందిగా. పోయింది. అలాగే మనం టైం ఇస్తే అన్ని పోతాయి. కొంచెం టైం. సోషల్ టాబూస్ ని కూర్చొని పెంచి పోషిస్తున్నారు అంతే. ఆ జనాలకి ఏదో రోజు ఎర్రి పుడితే సరిగ్గా సెట్ అయిపోద్ది. మ్యామ్ ఇప్పుడు వెజనల్ డెలివరీ అయినా సి సెక్షన్ అయినా కానీ అంటే బాడీ కోలుకోవడానికి ఎంత టైం పడుతుంది మ్యామ్? మసిల్ రికవరీ, బాడీ రికవరీ, స్కిన్ రికవరీ ఇవన్నీ వేరే వేరే. సో స్కిన్ కి ఎప్పుడు సూచర్ వేసినా 1 వీక్ 10 days లో అది అతుక్కోవాలి. ఇన్ఫెక్షన్ లేకపోతే, డయట్ మంచిగా తీసుకుంటే, ప్రోటీన్ డయట్ తీసుకుంటే, హైజీన్ మంచిగా మెయింటైన్ చేస్తే 1 week లో సూచర్స్ అతుక్కుంటాయి ఫ్లాట్. ఓకే. ఎటువంటి పరిస్థితుల్లో కూడా 1 week 10 days మాక్సిమం లో అతుక్కుంటాయి. అవి అతుక్కున్నాయంటే మళ్ళీ ఓపెన్ అవ్వవు. అంతే. దట్స్ ఇంపాసిబుల్. దే వోంట్ గివ్ అవే వన్స్ ఇట్ ఈస్ యునైటెడ్. లోపల మసిల్స్ కి కొంచెం టైం పడుతుంది, కొంచెం టెండర్నెస్ ఉంటాయి. అండ్ కొంచెం డీపర్ లేయర్స్ ఏదైనా ఉంటే అరౌండ్ 6 to 12 weeks లో హీల్ అయిపోతాయి. ఇది మట్టుకు మనం ఇవ్వాల్సిందే. అండ్ ఫర్దర్ రికవరీ ఉంటుంది. ఇప్పుడు యూట్రస్ కి లోపల సూచర్స్ ఉంటాయి. అవన్నీ కూడా అట్లీస్ట్ ఇయర్ పడుతుంది అవి మంచిగా సెటిల్ అవ్వడానికి, హార్డ్గా అవ్వడానికి. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైమ్ లైన్స్ లో హీల్ అవుతూ ఉంటాయి. కొంచెం టైం పడుతుంది బట్ హీల్ అవుతుంది. సో మదర్ టైం తీసుకోవాలి హీల్ అవ్వడానికి, కరెక్ట్ డైట్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి. అండ్ మ్యామ్ ఇప్పుడు హెల్దీ బేబీ రావాలి, బాగా తిను అని ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఇచ్చేస్తారు మదర్కి వెన్ షీస్ ప్రెగ్నెంట్. సో హెల్దీ అంటే ఎక్కువ తింటే మంచి బేబీ వస్తుందన్నా మ్యామ్? మనకు హెల్దీ బేబీ రావాలా, వెయిట్ ఉన్న బేబీ రావాలా? ఎక్కువ తింటే రోగిష్టి బేబీ వస్తుంది, రోగిష్టి మదర్ అవుతుంది. అది అసలు అర్థం అవ్వట్లేదు. సో బేసిక్ గా పని తక్కువ, ఫుడ్ ఎక్కువ అయిపోతే అది చాలా ప్రమాదకరం. అందుకే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో స్థూలకాయ సమస్యలు, మధుమేహం మహమ్మారిలాగా వెంటపడింది. సో ప్రేమ ఈజ్ ఈక్వల్ టు ఫుడ్ అని తీసి పడేస్తే అన్ని సెట్ అవుతాయి. ప్రేమే, ఫుడ్డే. ఎక్కడైనా కానీ ఫుడ్ని ఎక్స్ప్లాయిట్ చేయొద్దు. ఓవర్ కన్జంప్షన్ కాజెస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సబ్స్టెన్స్ అబ్యూజ్ అంటాం, ఆల్కహాల్, స్మోకింగ్, సబ్స్టెన్స్ అబ్యూస్ చెప్తాం కదా, అందులో ఫుడ్ కూడా ఒకటి అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఫుడ్ని కూడా అలా అబ్యూజివ్ గా చేస్తున్నారు. ఒక సెట్ ఆఫ్ జనరేషన్ కి తినడానికి అప్పుడు ఫుడ్ లేదు, వెరైటీస్ లేవని చెప్పి ఇప్పుడున్న జనరేషన్స్ ని బాగా కూర్చోబెట్టి మేపితే ప్రాబ్లమ్సే వస్తాయి. ప్రాబ్లమ్స్ తో పాటు లైఫ్ లో పోని రోగాలు కూడా వస్తాయి. అవి ఈ పేరెంట్స్ కి అర్థం కావాలి. స్టాప్ ప్యాంపరింగ్ చిల్డ్రన్ విత్ ఫుడ్. వన్స్ ఇన్ అ వైల్ ఇస్ స్టిల్ ఫైన్, బట్ ప్రెగ్నెన్సీ 9 months టైంలో దిస్ ఇస్ అ హ్యూజ్ టైమ్ దట్ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ getting them food which is not correct. And అనుకున్న దానికంటే ఎక్కువ ఫుడ్ తీసుకున్నా, అవసరం లేకుండా క్యాలరీస్ కన్జ్యూమ్ చేసినా అది ప్రమాదకరం. 100% చాలా ప్రాబ్లమ్స్ కి దారితీస్తుంది. అండ్ చాలా ఇంబ్యాలెన్స్ ఉంది. ప్రోటీన్ ఇచ్చేసావరు, కార్బోహైడ్రేట్స్ వద్దన్నా కుక్కుతారు. సో ఇవి కరెక్ట్ కాదు.
బ్యాలెన్స్ గా తెలియట్లేదు. ఓకే మ్యామ్, ఇప్పుడు ప్రెగ్నెన్సీలో మినిమం ఇంత వెయిట్ గెయిన్ అవ్వచ్చు అని ఉంటుంది కదా, సో ఎంత కేజీస్ మనం వెయిట్ గెయిన్ అవ్వచ్చు ప్రెగ్నెన్సీ టైంలో? ఒకప్పుడు ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ అనే కాన్సెప్ట్ ఉండింది. ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత లాక్టేషన్ కి సరిపడా ఓకే క్యాలరీస్ బాడీలో దాచుకుని ఫ్యాట్ రూపాన మదర్స్ ముందుకెళ్ళేవాళ్ళు. ఎందుకంటే ఇంత ఫ్యాట్ అన్న మినిమం మనకి పోస్ట్ డెలివరీ రికవరీ హీలింగ్ కి పడుతుంది కాబట్టి వాళ్ళకి అనుగుణంగా కొంచెం వెయిట్ గెయిన్ అనేది చాలా ప్రోత్సహించేవాళ్ళు. అది వచ్చేది కాదు కానీ ప్రోత్సహించేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి అంత టైం పట్టేది కూడా. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్, మనము జ్ఞాపకం పెట్టుకుని చాలా ఇంపార్టెంట్ గా ముందుకు వెళ్ళాలి. అనుకున్న దానికంటే వెయిట్ గెయిన్ వద్దు. 40 kgs ఉన్నదా మదర్ 10 kgs అవ్వచ్చు, 50 kgs ఉందా 8 kgs వరకు అవ్వచ్చు, 60 అబవ్ ఉందా 8 బిలో, 70 అబవ్ ఉందా లెస్ దెన్ 6 kgs, 80 అబవ్ ఉందా లెస్ దెన్ 4 kgs, 90 100 ఉంటే అసలు వెయిట్ గెయిన్ కాన్సెప్టే లేదు, లాస్ కాన్సెప్టే ఉంది. మ్యామ్ ర్యాపిడ్ ఫైర్. సో ఈ మధ్య కాలంలో ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఉమెన్ హెల్త్ లో ఏం చూస్తున్నారు? నెగ్లిజెన్స్. ఓకే, ఎవ్రీ ఉమెన్ 25 years తర్వాత కంపల్సరీ చేయాల్సిన టెస్ట్లు ఏంటి? బేసిక్ టెస్ట్లు, హిమోగ్లోబిన్, థైరాయిడ్, సెక్షువల్లీ యాక్టివ్ పాప్స్మియర్స్, బ్రెస్ట్ ఎగ్జామినేషన్ మ్యాండేటరీ, ఇవి. ఓకే, సో టీనేజ్ గర్ల్స్ కి మీరు ఇవ్వాలి అనుకుంటున్న అడ్వైస్ ఎలాంటి? ఇప్పుడు బ్రేకప్స్ ప్యాచప్స్ అనుకుంటూ మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్ ఎక్కువ అయిపోయారు, సో దీని గురించి మీరు చెప్పాలనుకుంటున్నారు? మెంటల్ హెల్త్ ఇస్ ఇంపార్టెంట్. సేవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ట్రబుల్స్. అన్వాంటెడ్ రిలేషన్షిప్స్ అవసరం లేదు. హెల్త్ ఇస్ ఎవ్రీథింగ్. ఈట్ రెస్పాన్సిబిలీ, స్టే ఫిజికలీ యాక్టివ్, స్టే అవే ఫ్రమ్ గ్యాడ్జెట్స్. మ్యామ్, వర్కింగ్ ఉమెన్ కి అటు ప్రొఫెషనల్ లైఫ్ ని పర్సనల్ లైఫ్ ని మెయింటైన్ చేసే వాళ్ళకి, బ్యాలెన్స్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ప్రయారిటైజ్ యువర్ ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్. మ్యామ్, వన్ అడ్వైస్ ఫర్ ద న్యూ మామ్స్, సో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని చాలా ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకి మీరు ఇచ్చే దట్ సపోర్ట్? టేక్ హెల్ప్.